తల్లి పక్కన పరమశివుడు భర్తగా ఉంటే పాతివ్రత్యం కాదు, ఆమె బాలాస్వరూపిణిగా ఉన్నా కుమారిగా ఉన్నా ఆమె యొక్క పాతివ్రత్యం అంత గొప్పది. అంటే ఆమె ఎప్పుడూ ఆయనకే ఇల్లాలు. అంతటి మహాపతివ్రత, అంతటి మహాపతివ్రతా స్వరూపం కనుకనే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరిలో ఆవిడ్ని ఎంత చక్రవర్తిని అని చెప్పినా, ఎంత పరిపాలకురాలని చెప్పినా చిట్ట చివరికి తీసుకెళ్ళి ఒక మాట చెప్పారు, మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఒక ఆడదాని గౌరవం అంతా ఇల్లాలు గాని, అందుకే పరబ్రహ్మానికి ఆవిడ ఇల్లాలు అన్నారు. అంతటి జగదాచార్యులు లోకానికి పతివ్రతా ధర్మం నేర్పకుండా, ఆడదాని సతీధర్మం నేర్పకుండా ఎలా పూర్తి చేస్తారు? అందుకే పరబ్రహ్మ మహిషి అంటూ పూర్తి చేశారు. దుర్గాస్వరూపం నవదుర్గాస్వరూపంగా భాషించింది. ఒక్క దుర్గయే 9 రూపాల్ని ధరించింది. ఆ 9 రూపాల్ని ధరించడం దేని కొరకు అంటే కేవలముగా ఏదో ఒక రూపం 9గా భాషించాలనేటటువంటి సిద్ధాంతం చేత కాదు. అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించింది అంటే దాని వెనక ఒక తాత్పర్యం ఉంటుంది. దాని వెనక లోకానికి ఎన్నో విశేషాల్ని ఆవిడ ప్రబోధం చేస్తుంది. అలాగే ఆవిడ అనుగ్రహ శక్తిని విశదీకరింపచేస్తుంది. ఈ క్రమంలో ఆవిడ పొందినటువంటి ఆ 9 రూపాలు లోకంలో విశేషమైనటువంటి ప్రసిద్ధి వహించాయి. ఈ నవదుర్గా స్వరూపం గురించి, ఆ 9 దుర్గల యొక్క విశేషాల గురించి విన్నంత మాత్రం చేత, చెప్పినంత మాత్రం చేత భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుచేత అంటే ఆమె ఒక రూపాన్ని ధరించడము అంటే ఏదో కర్మ అనుభవించడం కోసమని చెప్పి తల్లిదండ్రులకు జన్మించినటువంటి సామాన్యమైన జననము వంటిది కాదు. ఆవిడ లోకోపకారము కొరకు, కొన్ని గుణములను ఆవిష్కరించుట కొరకు ఆ రూపాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి అది తనంత తానుగా స్వీకరించినది కనుక అది వినడం అమ్మవారి యొక్క వైభవాన్ని వినడమే అవుతుంది. ఆ అమ్మవారి యొక్క వైభవం ఎక్కడ ప్రస్తావించబడిందో అది విని భక్తుల యొక్క హృదయములు ఎక్కడ పులకిస్తాయో అక్కడ భగవతి యొక్క అనుగ్రహం విశేషంగా వర్షిస్తుంది. అందుచేతనే నవదుర్గా స్వరూపం గురించి తెలుసుకోవడం, అందున శారదా నవరాత్రులు చేయడానికి ముందు అసలు ఆ దుర్గ యొక్క నవదుర్గా స్వరూపాన్ని తెలుసుకుని భక్తిభావాన్ని పెంపొందింప చేసుకోవడం అనేటటువంటిది అత్యంత అవసరమైన విషయంగా శాస్త్రంలో ప్రస్తావించబడింది. అమ్మవారు తీసుకున్నటువంటి నవదుర్గా స్వరూపాలలో మొట్టమొదటిది శైలపుత్రి, రెండవది బ్రహ్మచారిణి, మూడవది చంద్రఘంట, నాలుగవది కూష్మాండ, ఐదవది స్కందమాత, ఆరవది కాత్యాయని, ఏడవది కాలహంత్రి, ఎనిమిదవది మహాగౌరి, తొమ్మిదవది సిద్ధిదాత్రి. ఈ 9 నవదుర్గా స్వరూపాలని పిలుస్తారు. నేను మీతో మనవి చేశాను, ఆ ఒక్కొక్క రూపం ఏ కారణాల చేత వచ్చింది, ఆ రూపం వచ్చినప్పుడు లోకానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఏ విషయాల్ని విశదీకరించింది అన్న విషయం తెలుసుకోవడం అమ్మవారి వైభవాన్ని తెలుసుకోవడమూ అవుతుంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి పూనికని పొందడమూ అవుతుంది. మొదటిది శైలపుత్రి. శైలపుత్రి అంటే పర్వతము యొక్క కుమార్తె అని. అమ్మవారు ఎందరికో కుమార్తెగా వచ్చింది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు నేను ఒక పరమసత్యాన్ని ఆవిష్కరించాలి అంటే ఏ ఇంట్లో ఎవరికి ఆడపిల్ల ఉన్నా అది సాక్షాత్ పరదేవత యొక్క స్వరూపమే. ఎందుచేత అంటే ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రంలో ఒక మాట అంటాడు, గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి ఇంటి ఇల్లాలి స్వరూపంలో ఉంటుంది. ఒక చోట పుట్టిన ఆడపిల్ల వేరొక చోట ఇల్లాలవుతుంది. అయినప్పుడు ఆమె సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపిణి కాక, పరదేవతా స్వరూపిణి కాక వేరొకటి ఎందుకు అవుతుంది? ఆమె అమ్మవారి స్వరూపమే అవుతుంది. కాబట్టి అమ్మవారు కూడా ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, అందులో అభ్యంతరం లేదు. పరమభక్తితో అమ్మా నాకు నువ్వు కుమార్తెగా రావాలమ్మా అని అడిగిన వాళ్ళందరికీ ఆమె కుమార్తెగా వచ్చింది. నేను మీతో కొన్ని ఉదాహరణలు ప్రస్తావన చెయ్యాలి అంటే, ఇప్పటికీ మనకి దక్షిణ దేశంలో ప్రసిద్ధి వహించినటువంటి దేవాలయం మధురై.
అక్కడ మలయధ్వజుడనేటటువంటి రాజు అమ్మవారిని అడిగాడు, నాకు కుమార్తెగా రమ్మని. మీనాక్షి అన్న పేరుతో వచ్చింది. అలాగే ఒకనాడు కాత్యాయన మహర్షి అడిగాడు, కాత్యాయని అన్న పేరుతో వచ్చింది ఆయన యొక్క కీర్తిని నిలబెట్టడానికి. దక్షుడు అడిగాడు, దాక్షాయిణి అన్న పేరుతో వచ్చింది. భృగు అడిగాడు, భార్గవి అన్న పేరుతో వచ్చింది. జనకుడికి జానకి అన్న పేరుతో వచ్చింది. వృషభానుడికి రాధా అన్న పేరుతో వచ్చింది. హిమవంతుడికి హైమవతి అన్న పేరుతో వచ్చింది. అమ్మవారు ఎప్పుడెప్పుడు ఎవరెవరు పరమభక్తితో తమ కడుపున కుమార్తెగా ఆమె జన్మించాలని కోరుకున్నప్పటికీ అవతార స్వీకారం చేసి అలా కోరుకున్న భక్తుల్ని అనుగ్రహించడానికి కుమార్తెగా వస్తుంటుంది. అది లెక్కలేని కారుణ్యమునకు, లెక్క పెట్టలేని కారుణ్యమునకు ప్రతీక. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఆవిడ గురించి చెప్తూ ఒక నామం చెప్తారు, అవ్యాజ కరుణామూర్తి. ఆమె యొక్క కారుణ్యానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనే ఉండదు. ఇక మనస్ఫూర్తిగా ఆవిడ్ని కూతురుగా కావాలని కోరుకున్న వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి కూతురుగా వస్తుంది తప్ప గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి మనుష్యులు ఎలా జన్మిస్తారో అలా పాంచభౌతికమైనటువంటి శరీరమును తీసుకోవలసినటువంటి అగత్యమున్నది కాదామె. భక్తుల యొక్క కోరిక తీర్చడానికి కుమార్తెగా వస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి అవతారాలలో పరమ ప్రఖ్యాతమైనటువంటిది శైలపుత్రి. శైలపుత్రి అంటే ఆ దుర్గయే, ఆ పరదేవతయే, ఆ తల్లియే, ఆ మూలమూర్తియే ఒకప్పుడు ఒక పర్వతానికి కుమార్తెగా వచ్చింది. ఏదో మనుష్యుడు అడిగాడు, ఋషి అడిగాడు, చాలా గొప్ప విషయం. ఒక పర్వతరాజుకి కుమార్తెగా వచ్చింది ఆమె. ఆ రావడం చేత శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ శైలపుత్రి తత్వం చాలా విశేషమైనటువంటి తత్వం. అసలు యథార్థానికి ఆ శైలపుత్రి తత్వం ఒక్కటి అర్థమైతే దుర్గాస్వరూపంలో, నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నాను, అమ్మవారి పాదముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. ఆ శైలపుత్రి తత్వం అంత గొప్పది. ఎందుచేత అంటే నేను ఆమెని శైలపుత్రి అని పిలవాలి అంటే, పర్వతరాజుకి కుమార్తెగా వచ్చింది అని చెప్పాలి అంటే, అంతకుముందు ఆమె ఎందుకు అవతార పరిసమాప్తి చేసింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఆమె అంతకుముందు వేరొకరికి కుమార్తెగా ఉంది, పరమశివునికి ఇల్లాలు. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమె మాత్రం ఎప్పుడూ ఇల్లాలుగా మాత్రం ఒక్కరికి, పరమేశ్వరుడికి. అసలు ఆ విషయంలో ఎవ్వరూ నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి ముందు నిలబడకూడదని శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. లోకంలో నేను పురుషుణ్ణి అనుకున్నవాడు ఎవరైనా ఉంటే అమ్మవారి ముందు నిలబడినప్పుడు నేను ఆమె కుమారుణ్ణి అన్న భావనతో నిలబడాలి తప్ప, నేను పురుషుణ్ణి అన్న భావనతో నిలబడిన ఉత్తర క్షణంలో అమ్మవారి కన్ను ఎర్రబడుతుంది అన్నారు శంకర భగవత్పాదులు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అన్నారు. తదితరజని, నేను పురుషుణ్ణి అని వెళ్ళి ఆమె ముందు ఎవరు నిలబడతాడో వాణ్ణి చూసినప్పుడు ఆమె కన్ను ఎర్రబడుతుందిట. ఏమిరా నువ్వు పురుషుడివని నిలబడుతున్నావా అని. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడితే పరమ సంతోషాన్ని పొంది ఆమె కన్నులలోంచి కారుణ్యము వర్షిస్తుందిట. అందుకే శంకరులంతటి వారు ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తే నన్ను చూసినప్పుడు కారుణ్యం వర్షించింది అన్నారు. ఎందుకంటే కొడుకుగా నిలబడ్డారు కనుక శంకర భగవత్పాదులు. మనకైనా అదే హితం. మనం కూడా అమ్మవారి ముందు ఒక కొడుకుగా నిలబడాలి. ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తె, కానీ ఆమె భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే ఇల్లాలు తప్ప వేరొకరు ఆ కోరిక అసలు మనసులో కలగనూ రాదు, అటువంటి తపస్సు చెయ్యనూ రాదు. అది కుమార్తెగా రమ్మని అడగడంలో మాత్రం దోషం లేదు. శైలపుత్రి అన్నప్పుడు ఆమె ఒక పర్వతానికి కుమార్తె అయింది. నేను మీతో ముందే మనవి చేశా, ఏదో నేను ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టినట్టుగా ఆమె కూడా చేసుకున్న కర్మ వలన ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టవలసిన అవసరం లేనిదైతే, కోరి పుట్టేటటువంటిదైతే, అనుగ్రహించి వరమిచ్చి పుట్టేదైతే, అవతల తల్లిదండ్రుల్ని అనుగ్రహించడానికి తాను వారికి కుమార్తె కావాలి అనుకుంటే ఏ కారణానికి మేనకా హిమవంతుల్ని అనుగ్రహించింది, ఏ కారణానికి అంతకు ముందున్నటువంటి అవతారాన్ని ఉపసంహారం చేసింది. ఈ రెండిటికి మధ్యలో ఏ కారణాలున్నాయో ఆ కారణాలు తెలుసుకోవడం శైలపుత్రి తత్వంగా ప్రకాశిస్తుంది.
ఆమె అంతకుముందు ఎవరుగా ఉంది? మీరు శివమహాపురాణాన్ని పరిశీలనం చేస్తే ఆమె దాక్షాయణిగా ఉంది. దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది. ఎందుకు ఉంది? దక్ష ప్రజాపతికి కుమార్తెగా పుట్టవలసిన అవసరం ఉన్నది కాదు. దక్షుడు ఆమెను అడిగాడు, అమ్మా నువ్వు నా కుమార్తెగా జన్మించు అని అడిగాడు. ఆయనకి కుమార్తె అయింది. ఆయనకి కుమార్తె అయిన తల్లి దాక్షాయణి అన్న పేరుతో ఉండడానికి ఇష్టపడలేదు. కొంతకాలం అయిన తర్వాత ఇక నేను ఉండని పేరుతో, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తానంది. అలా ఎందుకు విడిచిపెట్టిందో తెలుసుకోవడం కూడా అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవడమే అవుతుంది. అసలు అది శైలపుత్రి అనేటటువంటి ఒక దుర్గా స్వరూపం యొక్క తత్వ విచారణకు ప్రాతిపదిక. ఎందుకు విడిచిపెట్టింది అంటే దక్ష ప్రజాపతికి పరమశివుడు అల్లుడు అని అనిపించుకోవడానికి కారణం అమ్మవారు కుమార్తెగా అనుగ్రహించింది కనుక. లేకపోతే పరమశివుడు అల్లుడు ఎందుకు అవుతాడు? అంతటి మహానుభావుడు అల్లుడవడానికి అమ్మవారి అనుగ్రహం కారణమైంది అని తెలుసుకోలేక లౌకికమైన బాంధవ్యాన్ని ఆలోచించాడు. నాకు అల్లుడు కాబట్టి, నేను పెద్దవాణ్ణి కాబట్టి, మామగారిని కాబట్టి నన్ను చూసినప్పుడు లేచి నిలబడాలి, గౌరవించాలి, నమస్కరించాలన్నాడు. పరమశివుడు మాట్లాడు, మహాజ్ఞాని, తనలో తాను రమిస్తుంటాడు, నవ్వి ఊరుకున్నాడు. కానీ కక్ష పెంచుకున్నాడు. ఎల్లాగో అల్లా పరమశివుడికి కోపం తెప్పించాలి. ఒక్క పరమేశ్వరుడికే ఒక నామం ఉంది, సదాశివ అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆయన సదాశివుడు. సదాశివుడన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మంగళప్రదుడు. ఆయన యందు అవగుణములు ఉండవు. అందుకే ఆయనకి కామక్రోధములు ఉండవు. ఆయనకి ఉండనివాడు కాబట్టి ఆయనకి కోపం రాదు. అవతలవాడేదో రెచ్చగొట్టారని తాను కోపాన్ని పొందేవాడు కాడు. కోపం వచ్చినా దాన్ని మౌనంలోకి తీసేసుకుంటాడు. అసలు ఆ కోపం ఎందుకు వస్తుంది అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే వస్తుంది తప్ప వ్యక్తిగత కారణాల వల్ల కోపాలు తెచ్చుకునేవాడు కాడాయన. అంతటి మహానుభావుడు కనుక ఆయన మిన్నకున్నాడు. ఆయన మిన్నకుండడం దక్ష ప్రజాపతికి కంటకింపైంది. ఏదో ఒకటి అనాలి కదా, నేను నిందిస్తున్నప్పుడు ఏమి అనడేమిటి? అందుకని పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు. నిరీశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు. నేను ఈశ్వరుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. ఇప్పుడు దక్ష ప్రజాపతికి భయపడి అనేక మంది దేవతలు, ఋషులు ఆ యాగానికి వెళ్ళారు. ఊరుకుంటే లోకం దారి తప్పుతుంది. పరమశివుణ్ణి పక్కన పెట్టి యజ్ఞాలు యాగాలు చెయ్యడం మొదలు పెడితే అది లోకోపకారానికి పనికొచ్చేవి కావు. అవి మంగళప్రదాలు కావు, లోక కళ్యాణ కారకములు కాలేవు. ఇది లోకానికి చెప్పాలి. అందుకని అమ్మవారు బయలుదేరింది. బయలుదేరి వెళ్ళి దక్ష ప్రజాపతిని ఆవిడ ఒక ప్రశ్న వేసింది. అసలు అది శైలపుత్రీ తత్వం అంటే అది. ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ఆవిష్కరించింది. ఆవిడ మహాపతివ్రత. ఒక్క సనాతన ధర్మంలో స్త్రీకి ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే పతివ్రతా ధర్మం. పతిని అనుగమించినటువంటి స్త్రీ ఎవరు ఉంటుందో ఆమెకి దివ్యమైనటువంటి శక్తులు వస్తాయి. ఒక పురుషుడు మహోగ్రమైన తపస్సు చేస్తే ఎటువంటి స్థితిని పొందుతాడో త్రికరణ శుద్ధిగా పతిని అనుగమించినటువంటి స్త్రీకి కూడా అదే శక్తి అలవడుతుంది. అందుకే అరుంధతి ఆ తరువాత మహాపతివ్రతలైనటువంటి వారు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని కూడా ఆపు చెయ్యగలిగారు. ఒకానొకప్పుడు లోకంలో పెద్ద కరువు వస్తే వాళ్ళు తమ యొక్క పాతివ్రత్య శక్తి చేత అన్నం పెట్టగలిగారు. అక్కడ మీరు ఒక ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట అంటుంటారు, పురుషుడు ఎటువంటి వాడైనా ధర్మం అలాగే ఉంటుందా అంటుంటారు. నేను ఒక్క మాట చెప్తాను చూడండి. ధర్మం అనే మాట ఎప్పుడూ కూడా మన వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వారిని బట్టి మన ధర్మం మారదు. మీరు ఈ మాట చాలా 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 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఎప్పుడూ నా వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వారి వలన నా ధర్మం మారదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా తండ్రి గారు నేను పూజ చేస్తే ఒప్పుకోకపోవడమో, మహానుభావుడు, మా తండ్రి గారి పట్ల నేనటువంటి మాట వాడకూడదు, కానీ సభలో మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకుని ఈ మాట అంటున్నాను. నా తండ్రి గారు నన్ను ప్రేమతో చూడటం లేదన్న భావన ఏదో నా మనసులో ఏర్పడో, మా నాన్నగారు నా పట్ల
పుత్రధర్మాన్ని చూపించట్లేదు కాబట్టి, నన్ను ప్రేమతో చూడటలేదు కాబట్టి మా నాన్నగారి పట్ల నేను గౌరవంతో ఉండాలా అండి అని ఉండదు ధర్మం. నువ్వు కొడుకుగా ప్రవర్తించేటప్పుడు, నీ పుత్రధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు నీ తండ్రి ఎలా ఉన్నాడని ప్రశ్నించే అధికారం నీకు లేదు. నీ తండ్రిని నువ్వు సేవించడమే నీ ధర్మం అంతే. తండ్రిని బట్టి సేవించడం ఉండదు, తల్లిని బట్టి సేవించడం ఉండదు. నువ్వు ఒక కార్యాలయంలోకి వెడితే అధికారి ఎటువంటి వాడు నీకు అనవసరం. ఆయన అధికారి, ఆయన ఆసనంలో ఉన్నారు, నువ్వు నమస్కరించాలి. ఎందుచేత అంటే ఆయన విష్ణువాంశలో ఉన్నాడు, పరిపాలకుడు. కాబట్టి నువ్వు ఉత్తర క్షణంలో నమస్కరించాలి, అది నీ ధర్మం. నీ వైపు నుండి ధర్మం ఉంటుంది. ఆయన ఎటువంటి వాడు దాన్ని బట్టి దండం పెడతాను అనకూడదు. ధర్మం ఎప్పుడు మన వైపు నుండి ఉంటుంది. పతివ్రతా ధర్మము అంటే పతిని అనుగమించుట. ఒకవేళ భర్త మంచివాడు కాకపోతే అది ఆయన కర్మ, అది ఆయన తప్పు. ఆమెకి మాత్రం తప్పు రాదు, ఆమె అనుగమించింది. అక్కడే చాలా మంది పొరపాటు పడుతుంటారు. సతీ సుమతి అంత సేవ చేస్తే భర్తకి, భర్త పరకాంతని కోరితే బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది కదా, భర్త అటువంటి కోరిక కోరితే భార్య తీసుకెళ్ళొచ్చా అంటారు. ఆమె తన వైపు నుండి భర్త సుఖాన్ని అపేక్షించింది, తన ధర్మాన్ని తాను పూర్తి చేసేసింది. ఒకవేళ పరస్త్రీని కోరుకున్న పాపం భర్తదైతే ఆ పాపాన్ని అనుభవించవలసిన వాడు ఆయన. ఆమె మాత్రం తన ధర్మంలో తాను నిలబడిపోయింది. ఇది ఏ ఇతర విశ్వాసములకు చెందినది కాదు. మీరు పశ్చిమ దేశాల యొక్క సంస్కృతి చూస్తే ఇవాళ పెళ్లి చేసుకుంటారు, రేపు విడిచిపెట్టేస్తారు. ఒక స్త్రీ 10 మందిని పెళ్లి చేసుకుంటుంది, ఒక పురుషుడు 50 మందిని పెళ్లి చేసుకుంటాడు. అసలు ధర్మం అన్న మాట వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ఉండవలసినటువంటి అవగాహన అన్న మాటలే తెలియనటువంటి హీనాతిహీనమైన సంస్కృతి కలిగినవి మిగిలిన దేశాలు. అలా కాకుండా పతివ్రతా ధర్మం ఉన్నది. భార్య కంట నీరు ఒలికితే లక్ష్మీదేవి ఏడిచినట్టయి ఐశ్వర్యం పోతుందని భర్తని పరమ ప్రేమతో చూడవలసిన కర్తవ్యం పురుషుడుకున్న ధర్మం. ఒకరికొకరు చావో రేవో, ఇక మంగళసూత్రం కట్టిన తరువాత మరణించే వరకు ఆమె తోడిదే జీవితం, ఆమెకు ఆయన తోడిదే సమస్తం. అలా బ్రతకడం ఉన్నది ఒక్క సనాతన ధర్మంలోనే, ఇంకా ఎక్కడా ఈ ధర్మం లేదు. ఈ ధర్మానికి ఆది ఎక్కడుంది? మహాపతివ్రతా స్వరూపిణి అయిన అమ్మవారి యందున్నది. ఎందుచేత ఆది కుటుంబిని, మొదటి కుటుంబం వాళ్ళదే, పార్వతీ పరమేశ్వరులదే. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని, మొదటి కుటుంబం వాళ్ళదే. అయినప్పుడు ఆ తల్లి మహాపతివ్రత. ఆమె ఏదో నటించి చూపించడం కాదు, మహాపతివ్రత అయినటువంటి తల్లి కనుక ఆమె తన భర్తని తిరస్కరించడం తండ్రి చేసినా ఒప్పుకోదు. ఆమెకి తన భర్త కన్నా గొప్పవాడిక లోకంలో లేడు. పతి నిందా ఆమె సహించదు. బిడ్డలైన ఋషులు చేసినా, దేవతలు చేసినా, తన తండ్రి చేసినా దానివల్ల వచ్చే ఉపద్రవాన్ని లోకానికి చెప్తుందని ప్రేమ. సహించదు పాతివ్రత్యం. ఇది శైలపుత్రి అనబడేటటువంటి దుర్గా అవతారానికి ముందు జరిగినటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఒక ప్రశ్న వేసింది దక్ష ప్రజాపతిని. మా ఆయన గురించి చులకన చేసి మాట్లాడుతున్నావు, నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఆయన గుణగలాలు అర్థం కాక. ఆయన కన్నా బ్రహ్మ గొప్పవాడు అంటున్నావు. బ్రహ్మగారిని ఆహ్వానించావు సభకి. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పు. ఆయన నిజంగా అంత పనికి మాలినటువంటి వాడు అని నువ్వు అనుకుంటూ ఉంటే, నృకపాల జటాధరుడున్ పరేత భూచరుండు పిశాచయుక్తుడని శర్వులమంగళుగా తలంపరెవ్వరున్. మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతితాల్సరే మస్తకంబులన్. ఏమయ్యా, బ్రహ్మగారిని పిలిచావు కదా సభకి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరమశివుడి నుంచి ఏవేవో అక్కరమాలినటువంటి దుష్ప్రచారం బ్రహ్మగారిని సభకి పిలిచావు. ఆ బ్రహ్మయే పరమశివుని యొక్క పాదముల అడుగున అంటుకున్నటువంటి మట్టి తీసి తన 4 తలల మీద చల్లుకుంటూ ఉంటాడే. మరి పరమశివుని యొక్క పూజార్హత నీకు అర్థం కాలేదా అని అడిగింది. తండ్రి మాట్లాడలేదు. తన భర్తకి స్థానం లేని చోట, ఆయన అవమానింపబడిన చోట తాను మిన్నకుండి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోతే శివుడు ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఆవిడకు ఒక తత్వం ఉంది.
శాస్త్రంలో వేదం ఆవిడ గురించి చెప్తూ యజుర్వేదం ఒక మాట ఉంది, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంది. ఆమె బిడ్డలుగా భావించి లోకానికంతటికీ పాఠం చెప్తుంది. పాఠం చెప్పడం కోసం శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. అదే తల్లి బిడ్డలకి ఉపకారం చెయ్యాలనుకున్నప్పుడు రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. మళ్ళీ ఆయన కోపం తగ్గించి ఆయన్ని తండ్రిగా కూర్చోబెడుతుంది. అంటే నిజంగా ఆయనకి కోపం వస్తుందా? రాదు. సదాశివోం మన కోసం కోపం తెచ్చుకుంటాడు, మనని దారిలో పెట్టడం కోసం. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, లేకపోతే ఆయన నవ్వుతూ కూర్చున్నాడు, వీళ్ళు గాడి తప్పిపోతున్నారు. అందుకే ఆమె వెంటనే ఏమందంటే, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుండైన గతి, దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన తనూభవ అనంగా ఓర్వ, హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భస్వచ్ఛుద్ధి ప్రాపించదన్ అంది. ఓరి దుర్మార్గుడా, పరమశివ నింద చేశావు. నువ్వు నన్ను అనుగ్రహించమని అడిగావు కనుక నీకు కూతురుగా వచ్చాను. కానీ నీ కూతురుగా నేను ఉండడం ఎంతకాలం ఉంటుందో తెలుసా? శివుణ్ణి నింద చెయ్యనంత కాలమే. నువ్వు శివుణ్ణి నింద చేసి నన్ను కూతురుగా ఉండమంటే నేను ఉండేదాన్ని కాను. ఇక నేను ఈ శరీరంతో బయట తిరిగితే దాక్షాయణి అని పిలుస్తారు. నా భర్తని నిందిస్తే ఏ చెవులు విన్నాయో ఆ చెవులతో ఉన్న శరీరంతో ఏ నా భర్తని నిందించిన వాడున్నాడో వాడి కుమార్తెగా ఇక లోకంలో చలామణి కావడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను అంటూ ఆమె తీర్పు చెప్పింది. ఎవరికి? మిగిలిన వాళ్ళందరికీ చెప్పింది. ఏకకాలమనందు తన పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ రెండవ చేతితో లోకమునకు ఒక సందేశం ఇచ్చింది. భవోదహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి దూషించినా, శివుణ్ణి నిందించినా, శివుణ్ణి తక్కువ చేసినా లోకానికి మంగళాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? కళ్యాణాలు రమ్మంటే వస్తాయా? రావు అని చెప్పింది. ఇది లోకానికి చెప్పిన తీర్పు. శివ నింద, శివుణ్ణి దూషించడం ఎంత ప్రమాదకరమో చెప్పింది. చెప్పి ఆమె యోగాగ్ని యందు శరీరం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేస్తే ఇది పరమశివుడికి తెలిసింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్నవాడు ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను లోకానికి పాఠం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళు ఇలాగే గాడి తప్పుతారు అని అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్, ఒక్కసారి విద్యుత్ని శిఖాసముచ్చయురుచిన్ వెల్గొంతు చెంచజ్జటన్, సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ప్రశాంతంగా కూర్చున్నవాడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్, పెద్ద వికటాట్టహాసం ఒకటి చేసి మహాకోపంతో ఆ జటనంతటినీ కూడా విప్పి విరబోసుకుని విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్, మెరుపు ఎలా ఉంటుందో ఆకాశంలో అలా మెరిసిపోతున్న ఒక జటని ఓడబెరికి ఆ కైలాస పర్వతం మీద ఉన్న ఒక రాతికేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టి ఎవడు తప్పు చేస్తున్నాడో వాణ్ణి శిక్షించాలన్న భావనతో ఒక కృత్యని సృష్టించడానికి, ఒక ఉగ్రరూపాన్ని సృష్టించడానికి కొట్టాడు కనుక అందులోంచి ఒక మహాభూతం ఆవిర్భవించింది. అభ్రంలిహాదభ్ర విభ్రమా భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించమారట రుద్రుడగుచు. అందులోంచి భూమ్యాకాశములు నిండిపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి స్వరూపం పెద్ద పెద్ద దంష్టలతో సహస్ర బాహువులతో అనేక ఆయుధాలతో పుట్టి పరమశివుడికి ప్రదక్షిణం చేసి అయ్యా నన్ను ఏం చేయమంటావు శాసించమంది. లోకం గాడి తప్పింది. మహాపతివ్రత అయినటువంటి అమ్మవారి మనసు నొచ్చుకునేటట్టు దక్షుడు ప్రవర్తించాడు. ఆమె చెప్పినా వినకుండా యజ్ఞాన్ని అలాగే చేస్తున్నారు, యజ్ఞధ్వంసం చేయమన్నాడు. వీరభద్రుడు వెళ్ళి యజ్ఞధ్వంసం చేశాడు. తర్వాత దేవతలు వచ్చారు,
దక్ష ప్రజాపతి అందరూ వచ్చారు, ఆయన కాళ్ళ మీద పడ్డారు. తీసేసినటువంటి తలకాయ తీసి గొర్రె తలకాయ పెట్టి దక్ష ప్రజాపతిని బతికించాడు. ఆ దేవతలందరికీ బుద్ధి చెప్పాడు, యజ్ఞం పూర్తి చెయ్యమన్నాడు. అదే దక్షారామం. దాని పేరు ద్రాక్షారామం కాదు, మన కర్మ కొద్దీ అలా పిలుస్తున్నారు. అది దక్షారామం. దక్షారామం అంటే దక్షుని యొక్క ఆరామం. అక్కడే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం జరిగింది. అక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రుడు జింక రూపం ధరించి పారిపోవడాన్ని కూడా వర్ణించాడు శ్రీనాథుడు భీమఖండంలో. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగినటువంటి మహాక్షేత్రం. అందుకే దక్షారామ దర్శనం, దక్షారామంలో అభిషేకం, ఈ రెండు కూడా ఐశ్వర్యకారకాలు. దక్షారామంలో ఉండేటటువంటి శివస్వరూపం ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది, ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది. అంత గొప్ప శివస్వరూపం అది. సరే, ఆ కాలమునందు ఆమె దాక్షాయణిగా ఉండగా తన పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పింది. అందుకే ఆమె దక్షుడి కూతురుగా ఉంటే దాక్షాయణి. భర్తృ నింద వినలేక శరీరాన్ని విడిచిపెడితే సతీదేవి అని పేరు పొందింది. సతీదేవి అంటే భర్తని నిందించినటువంటి వాక్కులు కూడా వినడానికి ఇష్టం లేక శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తల్లి. ఇప్పుడు ఆమెయే శైలపుత్రిగా వచ్చింది. ఎవరికి కుమార్తెగా వచ్చింది? హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది. ఒక చోట శరీరం వదిలిపెట్టింది, వేరొక చోట శరీరాన్ని పొందుతోంది. ఆమె శరీరాన్ని విడిచిపెడితే కారణం ఆయుర్దాయం అయిపోవడం కాదు, లోకానికి కొన్ని పాఠాలు నేర్పింది. శివ నింద మంచిది కాదు నేర్పింది. శివుడు ఆగ్రహాన్ని పొందితే నేనాయన్ని రుద్రుణ్ణి చేస్తే లోకానికి పాఠం చెప్తాడు. శివుణ్ణి కదపగలిగిన దాన్ని నేనే నిరూపించింది. అలాగే ఆమె తన పాతివ్రత్యాన్ని లోకానికి తెలియచేసింది. పరమశివుని పట్ల ఆమెకి ఎంత భక్తి కలిగి ఉంటుందో ఆమె లోకానికి చెప్పింది. అటువంటి తల్లి ఇప్పుడు అక్కడ అవతార పరిసమాప్తి చేసింది. పరిసమాప్తి చేయడంలోనూ లోకానికి పాఠం ఉంది, లోకం పట్ల కారుణ్యం ఉంది. ఇప్పుడు అదే తల్లి హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా వస్తోంది. రావడం కూడా ఏదో కాకతాళీయంగా మనుష్యులందరూ పుట్టినట్టు పుట్టే స్వభావం ఉన్న తల్లి కాదు, ఆమె అనుగ్రహించడానికి వస్తోంది. మేనకా హిమవంతుల్ని ఏ కారణం చేత అనుగ్రహించి రావాలి? శైలపుత్రి అంటే హిమవంతుని కుమార్తె, పర్వతరాజపుత్రి, పర్వతం యొక్క కూతురు అని ఎందుకు అనిపించుకోవాలి ఆవిడ? అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ వైభవాన్ని చెప్తోంది కాబట్టి శైలపుత్రి దుర్గాస్వరూపాలలో మొదటి స్వరూపమైంది. ఆమె హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా రావడానికి మొదటి కారణం ఇది అంటే ఆమె దాక్షాయణిగా ఉన్న రోజులలో పరమశివునితో కలిసి హిమవత్ పర్వత ప్రాంత పాదముల యందు ఆవిడ విహారం చేస్తుంటే మేనకాదేవి చూసింది. చూసి మనసులో ఒక కోరిక కోరుకుంది. నాకు ఈమె కుమార్తెగా లభిస్తే, ఇలాంటి కూతురు నాకుంటే అని త్రికరణ శుద్ధిగా అనుకుంది. ఎవరి మనసులో ఏ భావన పొందినా ఆమె తెలుసుకుంటుంది. అందుకే అమ్మవారి విషయంలో ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు. ఆమె దేని చేత చాలా సంతోషాన్ని పొందుతుంది అంటే కేవలముగా మన మనసులో కలిగేటటువంటి భావనల చేత ఆనందాన్ని పొందుతుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలిత అష్టోత్తరంలో అమ్మవారికి ఒక పేరు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పొందినటువంటి భావానికి పరవశించింది. నన్ను కూతురుగా పొందాలని కోరుకుంటోంది. ఒక అవతారంలో ఈమెకి నేను కుమార్తెనవుతాను అని సంకల్పం చేసింది. అందుకే దాక్షాయణిగా శరీరం విడిచిపెట్టిన తల్లి మేనకాదేవికి కుమార్తెగా రావడానికి ఇష్టపడి, మేనకాదేవికి కుమార్తెగా రావడానికి ఇష్టపడితే కేవలం సంకల్పం చేస్తే అయిపోతుందా? అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, మనసు యందు ఒక ఉత్తమమైన భావన ప్రవేశించగానే తదనుగుణమైనటువంటి కర్మ జరుగుతుంది. ఆ కర్మ ఆచార సహితమై ఉంటుంది. అందుకే ఆచారము ధర్మము, ఆచారము కర్మకాండ ఎప్పుడు కలిసే ఉంటాయి, విడిచిపెట్టి ఉండవు ఎప్పుడును. కాబట్టి ఇప్పుడు ఆ తల్లికి ఒక కోరిక పుట్టింది, నేను సువాసిని పూజలు చేస్తాను. సువాసిని పూజ అంత తేలికైన పూజ అని మీరు అనుకోకండి. సువాసిని అంటే కేవలం పెళ్ళయింది అని కాదు అర్థం. సు అంటే బాగుగా, వాసిని అంటే వసించి ఉన్నది, బాగుగా నివసిస్తున్న తల్లి. బాగా నివసించడం అంటే ఆమె పుట్టింటికి వస్తుంది,
ఆమె పుట్టింటికి ఎందుకు రావాలో, పుట్టింటికి వచ్చి ఎందుకు ఉండాలో, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలో, ఏ కారణానికి ఉండాలో తెలిసున్నది. ఆమె అత్తవారింటికి వెడుతుంటే వెళ్ళిరా అమ్మా అనిపించుకోదు. మీరు ఎప్పుడైనా పెద్దల ఆశీర్వచనం చూశారో లేదో, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఇంటికి వచ్చి లేదా అత్తవారింటికి వెడుతున్న ఆడపిల్ల వచ్చి నమస్కారం చేస్తే వెళ్ళమ్మా అంటారు. వెళ్ళి రామ్మా అనకూడదు, వెళ్ళమ్మా అనాలి. అది శాశ్వత స్థానం. కానీ ఆమె వస్తుంది, పిలవకుండా వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? అది ఆమె ప్రేమ. అమ్మవారికి ఎంత ప్రేమ అంత ప్రేమ. ఒక ఇంట పుట్టిన ఆడపిల్లకి పుట్టింట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపు అక్కర్లేదు. అసలు పిలుపు అక్కర్లేకుండా రావలసింది ఎవరైనా ఉంటే ఆ ఇంట పుట్టిన ఆడపిల్లే. ఆడపిల్ల రావాలి. అందుకే పార్వతీదేవి దక్ష ప్రజాపతి ఇంటికి వెడతానన్నప్పుడు పరమశివుడితో ఒక మాట చెప్పింది. నేను ఎందుకు ఎడుతున్నానో తెలుసా? నేను వెళ్ళడానికి ఒక కారణం ఉంది. జనకుని గేహమునకు తండ్రి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే దానికి పిలుపక్కర్లేదయా, వెళ్ళాలి, అందుకని వెడుతున్నానంది. తండ్రి ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే, తండ్రి ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతుంటే కూతుర్ని పిలవకపోయినా వెళ్ళాలి. వెళ్ళి ఆమె రావడం చేత సంతోషం కలుగుతుంది. ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఆమె ఎక్కడ ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉండే అలవాటు ఉన్నామే కాబట్టి నిత్యపేరంటాలైంది. అది గొప్పతనం. సువాసిని అన్న మాటలో గొప్పతనం ఎక్కడొచ్చిందంటే, నా కూతురే, నా ఇంట పుట్టి పెరిగిన పిల్లే, నేనే చేయించాను అట్ల తద్ది నోము, నేనే చేయించా ఉండ్రాళ్ల తద్ది నోము, నేనే పట్టించా కొన్ని నోములు వ్రతాలు మంచి భర్త రావాలని. ఆ పిల్లే దానికి పసుపు రాసి నువ్వు ఇలా పూజ చేసుకోవే అని కూర్చోబెట్టి నా భార్యే చేయించింది. అదే నా కూతురు నా ఇంటికి వస్తే ఇవాళ నా భార్య దాని కాళ్ళకి పసుపు రాసి దానికి బొట్టు పెట్టి దానికి వాయనం ఇచ్చి దాని యందు లక్ష్మీ స్వరూపాన్ని చూసి ఓ నమస్కారం చేసుకుంటాడు. సువాసిని, అది నా ఇంట ఉన్న పేరంటాలు. అది ఇప్పుడు నన్ను నా భార్యని కూడా అనుగ్రహించగలదు. ఆమె భర్త ఇంట్లో ఉంటే లక్ష్మీ స్వరూప, దాని భర్త యొక్క సమస్త ఐశ్వర్యానికి అదే కారణం, దాని అత్తింటి వైభవానికి అంతటికీ అదే కారణం. కాబట్టి ఒక కోడలు ఇంట్లో అంత పెద్ద స్థానాన్ని పొంది ఉంటుంది. నా కూతురు తానత్తవారింట్లో కాదు, రేపు నా కోడలు వచ్చిన అంతే. నా కోడలు నా ఇంటికి వచ్చినప్పుడు నా కోడలు కన్నా గొప్ప స్థానంలో ఇంకా ఎవరు ఉండరు. నా ఇంట అత్యంత గొప్ప స్థానం ఎవరిది అంటే నా కోడలదే. నా భార్య సరే నాకన్నా భిన్నమైనది కాదు, నాతో అవిభాజ్యం, నాలో సగభాగం నా భార్య. తర్వాత అంత పెద్ద స్థానం ఎవరిది? నా కోడలదే. నా కూతురు కన్నా గొప్పది ఎవరంటే నా కోడలే. ఎందుకంటే నా శరీరం పడిపోయిన తర్వాత కూడా నేను ఏ లోకాల్లో ఉన్నా నాకు ఇన్ని నీళ్లు అందాలి అంటే నా కోడలదే ప్రథమ స్థానం. నా కూతురు ఎంత గొప్పదైనా నా కూతురు వలన అందవు, కోడలు వలన అందుతాయి. అందుకని ఇక్కడి సంబంధం కాదు, నా శరీరం పడిపోయాక కూడా నన్ను ఉద్ధరించగలిగింది నా కోడలే. ఆమె సువాసిని, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉందో అలా ఉండి ఉద్ధరిస్తుంది. అందుకే ధర్మశాస్త్రంలో తండ్రికి తద్దినం పెట్టవలసి వస్తే భార్య ఇంట్లో లేకపోతే వచ్చే వరకు వాయిదా పడిపోతుంది. ధర్మపత్ని పక్కన ఉండాలి. అంటే మీరు ఆమె యొక్క స్థాన బలం చూడండి. సువాసిని, ఆమె ఎక్కడుంటే అక్కడ పేరంటాలు. అందుకే మీరు తెలుగు నిఘంటూ చూస్తే సువాసినికి పేరంటాలు అని రాసి ఉంటుంది. ఆమె ఎక్కడ ఉందో అక్కడ, ఎక్కడ నిలబడిందో అక్కడ ఆయా అనుగ్రహాల్ని కురిపించగలదు. అటువంటి తల్లి ఏ సువాసిని పూజ చేస్తే పరదేవతానుగ్రహం కలుగుతుందో అటువంటి సువాసిని పూజలు చేసింది మేనకాదేవి. కావాలంటే మీరు శివమహాపురాణం చదవండి. అమ్మవారు మేనకాదేవి కడుపున కూతురుగా పుట్టడానికి కారణమేది అంటే ఆమె చేసిన సువాసిని పూజలు. ప్రతి అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ చేసేది. అందున శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ, బాలపూజ అంత విశేషమైనటువంటి పూజ. కాబట్టి ఇప్పుడు ఆమె దానికి తగినటువంటి కర్మాచరణం చేసింది. తత్ఫలితంగా అమ్మవారు ఆమెకి కుమార్తె అయింది. చిత్రం ఏమిటంటే ఆమె పరదేవత అని తెలియకుండా తనకి కుమార్తె కావడం కాదు, తెలిసే కుమార్తె అయింది. మేనకాదేవికి ప్రత్యక్షమైంది. మేనకాదేవి అడిగింది, నువ్వు నా కూతురుగా రావాలని అడిగింది. వస్తాను. 7 తరాలు అటు 7 తరాలు ఇటు తరింపచేసే కూతురుగా రావాలండి. అలాగే
అందుకే శంకరాచార్యుల వారు అసౌ నాసావంశస్తు హిమగిరి వంశధ్వజపటి అని కీర్తించారు సౌందర్యలహరిలో. అసలు హిమవంతుని యొక్క వంశమనేటటువంటి ధ్వజస్తంభానికి కీర్తి పతాక ఆ తల్లి, ఆమె కుమార్తెగా రావడం. కాబట్టి ఆ తల్లి ఇప్పుడు కుమార్తెగా రావడానికి అంగీకరించడమే కాకుండా నీకు కొడుకులు కూడా పుడతారు అని అనుగ్రహించింది. ఆ కారణం చేతనే మైనాకుడు పుట్టాడు మేనకాదేవి కడుపున హిమవంతునికి. ఇప్పుడు ఆ తల్లి కుమార్తెగా వచ్చింది. వస్తే తెలుసు మేనకాదేవికి పుట్టినటువంటిది సామాన్యమైన పిల్ల కాదు, ఈ పిల్ల సాక్షాత్ పరదేవత, నా కడుపున కూతురుగా వచ్చింది. ఇప్పుడు ఏమిటి అదృష్టం, ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చేసిందో తెలుసా మేనకా హిమవంతులకు ఆవిడ. అసలు లోకంలో ఎవరూ ఊహించడం కూడా సాధ్యం కానటువంటి అనుగ్రహాన్ని వర్షించేసింది. మనందరం అమ్మా అని ఇలా నమస్కారం పెడతాం, అమ్మా ఇలా రావే అని గడ్డం పట్టుకున్నాడు హిమవంతుడు. నమస్కారం పెట్టలేదు, కూతురు పరదేవతని తెలుసు, కానీ తాను తండ్రి. ఆ తండ్రి అన్న ప్రేమలో ఆమె పరదేవత అని తెలిసి కూడా ప్రేమ కప్పేసింది. ఆ ప్రేమ కప్పేస్తే హిమవంతుడు పొందినటువంటి అదృష్టాన్ని శంకరాచార్యుల వారు స్తోత్రం చేయకుండా ఉండలేకపోయారు. సౌందర్యలహరి చేస్తూ అంతటి శంకర భగవత్పాదులు తరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశే నౌదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవచుబుకం ఔపమ్యరహితం అన్నారు. అమ్మా నీ గడ్డానికి ఉపమానం నేను వెయ్యలేనమ్మా. ఏమిట ఎందుకుట గడ్డానికి ఉపమానం వేయలేకపోవడం పోలిక అంటే మొదటి కారణం ఎందుకు చెప్పారో తెలుసా, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా, వాత్సల్యంతో నా కూతురు అన్న భావనతో ఇంట తిరుగుతున్నటువంటి పరదేవతని గడ్డం పట్టుకుని నా తల్లి కదూ నా కన్న కదూ కొంచెం బువ్వ తిను అమ్మా అంతసేపు ఆడుకోకు బజ్జో అని హిమవంతుడు గడ్డం పట్టుకుని బతిమాలి నేను తండ్రిని అన్న ప్రేమ చేత నువ్వు పరదేవతవన్న విషయాన్ని తెలిసుండి మరిచిపోయి తన ప్రేమ చేత కప్పేసి పట్టుకుని బ్రతిమాలడానికి అవకాశం ఇచ్చిన ఆ గడ్డానికి ఉపమానం ఎక్కడుందమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే హిమవంతుణ్ణి ఒక పర్వతాన్ని ఆవిడ అంత అనుగ్రహించేసి, అనుగ్రహించడం అక్కడతో పోయిందా, పోతన గారి వీరభద్ర విజయంలో అసలు పరవశించిపోయారు పోతన గారు. గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. ఏముందమ్మా నేను ఒక గిరిని, ఎన్ని కొండలున్నాయి తల్లి లోకంలో, అన్ని కొండల్లో నేను కొండని పడు ఉంటాను అక్కడ. అలా అటువంటి నా పేరు ప్రపంచ ప్రఖ్యాతమై చరిత్ర పుటల్లో శాశ్వతత్వాన్ని పొందింది. ఎందుకో తెలుసా అమ్మా, నువ్వు నా కడుపున పుట్టడం కాదమ్మా, నన్ను నీ తండ్రిని చేసుకోవడం. నా కడుపున నువ్వు పుడితే నాకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కర్మజనితం అవుతుంది. అప్పుడు కాదు, నన్ను తండ్రిగా వరించావు. హిమవంతుడు నాకు తండ్రి కావాలి అని కోరుకుని నాకు కూతురికయ్యావు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది చాలదమ్మా నాకు, ఇది మహాద్భుతంబు ఇందువదన, ఇది మహాద్భుతం అమ్మా అని పరవశించిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆవిడ కారుణ్యానికి ఎల్లలుంటాయా అసలు? అంటే త్రికరణ శుద్ధిగా మనం భావన చేసినంత మాత్రం చేత ఆవిడ ఇచ్చే అనుగ్రహాన్ని లెక్క పెట్టడం ఎవడికి సాధ్యం కాదు. అసలు మేనకాదేవి అయితే పరవశించిపోయింది. ఆవిడ ఇంట్లో తిరుగుతుంటే ఆమెలో సరస్వతి, ఆమెలో లక్ష్మి, ఆమెలో దుర్గా, ఆమెలో గంగ, ఆమెలో మాయ, ఆమెలో బాల, ఆమెలో సువాసిని, ఇన్ని కనపడ్డాయి. ఎంత అదృష్టవంతురాలో ఓ మేనక. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతిదారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే అని ఆ మానితంబగు మహామాయ తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అనుచు కరుణించి ఏతెంచననుచు దిగిచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ పిల్లని చూసి ఆ పిల్ల అలా పట్టు పావడా కట్టుకుని ఇంట్లో ఆడుకుంటుంటే అమ్మవారి అనుగ్రహం చేత సరస్వతీదేవి బాలారూపంలో తిరుగుతూ కనపడింది. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే. దుర్గ అంటే ఒక్క దుర్గ కాదు, ఆమె ఎందే అన్ని శక్తులు ఉంటాయి.
నా ఇంట చిన్న సరస్వతి తిరుగుతోంది. చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, సమస్త సంపదలకి అధినేత్రి అయినటువంటి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అదిగో నా ఇంట తిరుగుతోంది. భూరి లోకైక విభూతిదారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే, సమస్త లోకాల్ని విభూతిగా ధరించినటువంటి ఆ ప్రకృతి స్వరూపిణి, ఆ సాక్షాత్ లోకాల్ని పవిత్రీకరించగలిగినటువంటి ఆ గంగమ్మ అదిగో నా ఇంట తిరుగుతోంది. తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి స్వరూపం. రాజన్మత్తమరాల మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవముకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. దేవతలందరూ నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటములలో పదకబడినటువంటి మణుల యొక్క కాంతులు పాదముల మీద ప్రసరిస్తే ప్రకాశించేటటువంటి పాదముల జంట కలిగినటువంటి తల్లి నా ఇంట పిల్లగా ఆడుకుంటోంది. బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే, బాలారూపంతో నా ఇంట తిరుగుతోంది నా తల్లి. బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే. లోకాలను కన్న తల్లి నాతో అమ్మా అని పిలిపించుకోవడానికి, అమ్మాయి అనిపించుకోవడానికి నా కడుపున పుట్టింది అని ఆనందం ఆగక, ఏ తల్లి పాదముల జంటలో ఉన్నటువంటి ఒక బొటనవేలికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చెయ్యడం కొన్ని కోట్ల జన్మల తపస్సు తర్వాత తప్ప సిద్ధించదో, యోగుల తల్లి ఏ విభుని సేవిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చెందక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువం నలుపంపి శుభంబు చేసే, నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖొండు కల్గుని అంటాడు అక్రూరుడు భాగవతంలో. ఏ మహానుభావుని యొక్క పాదములకు ఉన్నటువంటి గోటి కాంతి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసిన తరువాత తప్ప చూడడానికి సాధ్యపడదో, అటువంటి కృష్ణ భగవానుని యొక్క దర్శనం చెయ్యడం నాకు కంసుడి వలన కలిగిందని అక్రూరుడు పరవశించిపోగా, ఏ తల్లి యొక్క కాలి గోటి కాంతి కోట్ల జన్మల తర్వాత తప్ప చూడలేరో అటువంటి తల్లి నా ఇంట బాలారూపంలో తిరుగుతోందని పరవశించిపోయి కౌగిలించెను మేనక గౌరి చూచి, ఆ పిల్లని చూసుకుని పరిగెత్తుకొచ్చి కౌగిలించేసుకునేదిట మేనకాదేవి. అమ్మా నా కడుపున పుట్టావే, ఎంత అదృష్టవంతురాలనమ్మా అనేదిట. కేవలం మనసులో భావన చేసినంత మాత్రం చేత, సువాసిని పూజని త్రికరణ శుద్ధిగా చేసిన కారణం చేత అంత అనుగ్రహించి మేనకా హిమవంతులకు కుమార్తెగా వచ్చింది. ఇక శారదా నవరాత్రుల్లో చేసినటువంటి సువాసిని పూజ ఎటువంటి ఫలితాలనిస్తుందో మీరు ఊహించండి. అదేం సామాన్యమైందా? సువాసిని పూజ చెయ్యడం, సువాసిని పూజ చూడడం రెండూ అంతటి అద్భుతమైనటువంటి విశేషాలు, అంత శక్తివంతమైనటువంటి విశేషాలు. అందుకని ఆమె మేనకా హిమవంతుల్ని అనుగ్రహించింది. అంతేనా శైలపుత్రీ తత్వం అంటే? కాదు. దాని యందు ఒక పరమ రహస్యం ఒకటి దాగి ఉంది. మహాజ్ఞానులైనటువంటి వారి నోటి వెంట వచ్చినవి సత్యాలు కావు. వారి నోటి వెంట వచ్చిన దాన్ని సత్యమయ్యేటట్టుగా చూడవలసిన బాధ్యత అమ్మవారి మీద ఉంటుంది. ఆ కర్తవ్యం అమ్మవారిది. వారు మాట్లాడింది సత్యం అనకూడదు. వారు ఏది మాట్లాడారో అది సత్యం అయిపోవాలి. అది లోకానికి నిరూపించింది ఆవిడ. ఎక్కడ? ఒకానొకప్పుడు విష్ణు సభకి వెళ్ళారు పితృదేవతల యొక్క కుమార్తెలు ముగ్గురు. అందులో ఒకటే మేనకాదేవి. మేనకాదేవి తన చెల్లెళ్ళు ఇద్దరితో కలిసి వెళ్ళింది. వెళ్ళి అక్కడ నిలబడి అకస్మాత్తుగా ఎందుకో శివమాయామోహితురాలై ఆ వచ్చినటువంటి సనకసనందనాదుల్ని చూసి లేచి నిలబడకపోగా ఒక నవ్వు నవ్వింది. అకస్మాత్తుగా సభలో పెద్దలున్న చోట అలా నవ్వకూడదు కనుక అలా నవ్వినటువంటి పాపం కట్టి కుడుపుతుంది కాబట్టి సనకసనందనాదులు శాపవాక్కు విడిచిపెట్టారు. మీరు వెళ్ళి భూలోకంలో పుట్టండి అన్నారు. ఇది మర్త్యలోకం. అంటే పుట్టుట గిట్టుట ఉంటాయి. మేము భూలోకంలోకి వెళ్ళి పుడతాం, అభ్యంతరం లేదు. కానీ మామూలుగా వెళ్ళాం. మా కడుపున సాక్షాత్ పరదేవత జన్మించాలి. అలా అనుగ్రహిస్తే వెడతామని కోరిక కోరుకుంటే వాళ్ళు అయోనిజలతో సమానం. పితృదేవతల యొక్క కుమార్తెలు అయినప్పటికీ, స్వధాదేవి యొక్క కుమార్తెలు అయినప్పటికీ వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలన్నారు. అంత గొప్ప స్వరూపాలు ఆ మేనకాదేవి మొదలైనటువంటి వాళ్ళు. అందుకని ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు
పరదేవతా స్వరూపం యొక్క 3 రూపాలకి తల్లులయ్యేటట్టుగా అనుగ్రహించారు సనకసనందనాథులు. మీరు భూలోకంలోకి వెళ్ళినప్పుడు మేనకాదేవి సాక్షాత్తుగా దుర్గాదేవి యొక్క అంశలో వచ్చినటువంటి పిల్లకి తల్లి అవుతుంది. అలా అయిన కారణం చేత ఆమె చిట్ట చివరికి ఆమెనే చెందుతుంది, ఆ దుర్గనే చెందుతుంది అని వరం ఇచ్చారు. ఇప్పుడు సనకసనందనాదులు ఇచ్చినటువంటి వరాన్ని నిజం చెయ్యాలి. అందుకని మేనకాదేవి యొక్క కుమార్తె కడుపున శైలపుత్రి అన్న పేరుతో వచ్చింది. అంటే అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో సరస్వతీదేవి పట్ల భక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు. సకృన్నత్వా నత్వా ఒక్క మాట నమస్కరిస్తే చాలు పరమభక్తి తత్పరుడైన వాడు అమ్మవారు అనుగ్రహించేస్తుంది. అంతటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి సనకసనందనాదులు ఇచ్చినటువంటి మాట నిజమవ్వాలి. వాళ్ళ శక్తి ఎంతటిది అంటే వాళ్ళ వయసుతో సంబంధం లేదు. అంతటి జ్ఞానులు అంతటి భక్తులు కనుక వాళ్ళన్న మాట నిజమవ్వడానికి పరదేవత మీ కడుపున పుడుతుంది అన్నారు వాళ్ళు. అందుకని ఒకరి కడుపున లక్ష్మీదేవి పుడుతుందన్నారు. అందుకే ధన్యాదేవి కడుపున సీతాదేవి పుట్టింది. అలాగే వృషభానుడు కళావతి అనబడేటటువంటి వాళ్ళ కడుపున 3వ పిల్ల రాధగా వచ్చింది. వచ్చి గోలోకానికి వెళ్ళింది. పెద్ద పిల్ల మేనకాదేవి హిమవంతునికి భార్య అయి సాక్షాత్ దుర్గాదేవి యొక్క మొదటి అంశ అయినటువంటి పార్వతీదేవికి తల్లి అయింది. తల్లి అయి ఆ పార్వతీదేవికి శైలపుత్రి అన్న పేరు పొందింది. అంటే ఇప్పుడు సనకసనందనాదులు అన్న మాటని నిజం చేసింది ఎవరు? అమ్మవారు చేసింది. అంటే ఇప్పుడు కేవలం శైలపుత్రి అని రావడమేనా? శైలపుత్రి అని రావడం వెనక ఎన్ని కారణాలున్నాయి? ఆవిడ ఎన్ని విశేషాలని సాధిస్తోంది ఏకకాలంలో. అంతక పూర్వం దాక్షాయణిగా ఉండగా తన పాతివ్రత్యాన్ని, శివదూషణ వలన వచ్చేటటువంటి ఫలితాన్ని ఇన్నిటినీ నిరూపించింది. ఆమె మళ్ళీ శైలపుత్రిక రావడానికి అవతల మేనకాదేవి యొక్క పరమ భక్తిని, ఆమె చిత్తశుద్ధితో కోరుకున్న కోర్కెని దృష్టిలో పెట్టుకుని అనుగ్రహించింది. ఆమె చేసిన సువాసిని పూజకి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. అమ్మవారే కూతురుగా రావడానికి సువాసిని పూజ కారణమైతే ఇక సువాసిని పూజ లోకంలో ఇవ్వలేదని చెప్పడానికి అసలు ఏ కోరిక ఉంటుంది? అది ఏ కోరికనైనా తీర్చగలదు. లోకంలో అమ్మవారి పాదములు కడిగినటువంటి నీళ్లు లోపలికి పుచ్చుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. సాక్షాత్ పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపమై పరమశివుళ్ళ ఎప్పుడూ లోపల రమిస్తూ అహం బ్రహ్మాస్మి అన్న స్థాయిలో ఉండగలిగిన వారు ఈ లోకంలో నడిచి వెళ్ళేటప్పుడు అమ్మవారిలా శక్తి స్వరూపంలా కదిలే లక్షణం ఉన్నటువంటి శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఇచ్చారు. కదాకాలే మాథక్కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం అన్నారు. కదా అంటూ మొదలుపెట్టారు. అమ్మా, అసలు నీ పాదములు కడిగినటువంటి ఆ లత్తుకతో కూడినటువంటి ఆ నీటిని తీర్థంగా నేను ఎప్పుడు పుచ్చుకుంటానమ్మా అని అడిగారు. అంటే శంకరాచార్యుల వారు పుచ్చుకోలేదనే? ఆయన పుచ్చుకోగలరు. కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలు తెచ్చిన వాళ్ళు, సౌందర్యలహరి తీసుకొచ్చినటువంటి వారు ఆయనకి అమ్మవారి పాదములు కడిగిన నీళ్లు తాగడం విశేషం. ఆయన తాగుతారు. కానీ దాని గొప్పతనం ఏమిటో మనకి చెప్పాలి. అమ్మా, నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని కదా అంటూ ప్రారంభం చేశారు. ఎప్పుడు అంటూ అంటే అమ్మవారి పాదములు, పరమశివుడి పాదములు 2 బంగారు పళ్ళెం అక్కడ పెట్టి దాని నిండా మల్లెపూలు పోసి ఆ పళ్ళాన్ని పాదాల కింద పెట్టాలంటే వాళ్ళు అనుగ్రహించి పాదాలు పైకి ఎత్తాలి కదూ. పైకి ఎత్తితే ఆ కింద పళ్ళెం పెడితే తెల్లటి పరమశివుడి యొక్క పాదముల జంట, ఎర్రటి అమ్మవారి పాదముల జంట అందులో పెడితే పరమశివుడి పాదములకున్నటువంటి ఆ కంకణాలు, అమ్మవారి పాదములకున్నటువంటి మంజీరములు చూసి ఆ చీర కొంచెం అమ్మ ఇలా పట్టుకొని పైకెత్తి పెట్టి అయ్యవారి పంచె కొంచెం పైకెత్తి తన భార్య బంగారు కలశతో నీళ్లు పోస్తుంటే
పరమశివుని యొక్క పాదాలు అమ్మవారి పాదాలు కుడి చేత్తో కడిగితే అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి లత్తుక నీళ్లలో కరిగితే ఆ కరిగినటువంటి నీళ్లు ఎర్రటి రంగులో ఉంటే అటువంటి నీళ్లు భార్య తీసి చేతిలో వేస్తే కుడి చేత్తో తీర్థంగా పుచ్చుకుంటే అమ్మాది సాక్షాత్తు సరస్వతీదేవి వేసుకున్నటువంటి తాంబూల చర్వణంతో కూడుకున్నటువంటి నోటిలోంచి వచ్చిన ఎర్రని లాలాజనంతో సమానం కదమ్మా. నీరు తాగిన వాడికి సరస్వతీ కటాక్షం ఎందుకు అబ్బదని అడిగారు శంకరాచార్యులు. ఆ నీరు లభ్యం అవుతుందా? ఆ పాదోదకం అమ్మవారిది ఒక్క చోట లభ్యం అవుతుంది. కామాక్షి పరదేవతకి పౌర్ణమి నాడు అభిషేకం చేస్తారు. పౌర్ణమి నాడు అమ్మవారిని చూడాలి, కామాక్షి అమ్మవారిని. ముందు రోజు చందన చర్చిత చేస్తారు. చందన చర్చిత చేసి అమ్మవారి చేతిలో వీణ పెడతారు. ఆ వీణ పట్టుకుని ఉంటుంది. సుప్రభాత సమయంలో తెర తీయగానే చూస్తే అద్భుతం. ఆ తల్లికి అభిషేకం చేస్తే ఆమె పాదములు ఇలా ముడుచుకుని కూర్చుని ఉంటుంది. ఏకంజన చిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ ప్రసీదిషీం ప్రతికలంకారుణ్య కూలంకషా స్పారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాతర భక్తర్లు. అమ్మా ఒక్కసారి కాలు కిందకి చాపమ్మా నమస్కారం చేసుకుంటానంటారు. ఆ తల్లికి అభిషేకం చేస్తే ఆ చందనం కాళ్ళకి పెట్టిన లత్తుక కరిగి నీళ్ల కింద పడుతుంది. ఆ అభిషేక తీర్థాన్ని పాత్రలోకి పడతారు. ఎర్రగా ఉంటాయి నీళ్లు. అటువంటి అమ్మవారి యొక్క పాదోదకాన్ని తాగడం ఎక్కడ సంభవం? ఈ లోకంలో అది దొరకాలంటే ఒక్క కారణానికే దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అంటే సువాసిని వేరొకరు కాదు, అమ్మవారే. సువాసిని, నీకోసమని అమ్మవారే వచ్చి అలా కూర్చుంది. ఆవిడే వస్తే భయపడిపోతావని నీకంటికే తెలిసిన రూపంతో వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె పాదములు కడిగిన నీరు లోపలికి పుచ్చుకుంటే అమ్మవారి పాదములు కడిగిన నీరు పుచ్చుకున్నట్టే నీ జన్మ ధన్యమైపోయింది. సువాసిని పాదోదకం, సువాసిని పూజ అంత గొప్పవి. కాబట్టి సువాసిని పూజా వైభవాన్ని తల్లి శైలపుత్రిగా వచ్చి ఆవిష్కరించింది. అటువంటి తల్లి శైలపుత్రిగా వచ్చినా నేను మీతో ఒక మాట మనవి చేసి ఉన్నాను. ఆమె ఎంతమందిగానైనా వస్తుంది, ఎంతమందికి కుమార్తెగానైనా వస్తుంది. కానీ భర్త మాత్రం పరమశివుడు ఒక్కడే, ఎప్పుడూ ఆయనకే ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆమె పరమశివులకు చెందినది. ఇప్పుడు మళ్ళీ పార్వతీ కళ్యాణం జరగాలి. కానీ పార్వతీ కళ్యాణం జరిగే లోపలే తారకాసుర సంహారం కోసం పార్వతీ పరమేశ్వరులకి కుమారుడు జన్మించాలనేటటువంటి తొందరపాటు చేత దేవతలు ప్రేరేపించిన కారణం చేత మన్మధుడు వెళ్లి పుష్పబాణం విడిచిపెట్టాడు. బాణం తగిలినటువంటి పరమశివుడు ఆగ్రహించి తనకి కొడుకు లాంటి వాడు తన మీద మన్మథ బాణం వేయడం ఏమిటి, పరిధి దాటిపోవడం. ఆగ్రహించి మూడో కన్ను తెరిచాడు. మూడో కన్ను తెరిచి తెరవగానే భుగభుగమను పెనుమంటలు భగభగమని నిండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చెన్. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన బ్రహ్మాండాలన్నీ దిగులు పొందేటట్టుగా ఆయన మూడవ కన్ను తెరిస్తే వచ్చినటువంటి మంటల యొక్క రాతి వెళ్లి మన్మధుడి మీద పడితే బూది కుప్పై కింద పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు పడిపోతే ఏమైనట్టు? దానికంత బాధ ఎందుకండి అని అడగచ్చు. మన్మధుడు కాలిపోతే లోకాలకన్నిటికీ ఒక పెద్ద ఉపద్రవం బయలుదేరి. ఏమిటో తెలుసా ఉపద్రవం? మన్మధుడు లేడు కాబట్టి బాణం వేసేవాడు లేడు, బాణం వేసేవాడు లేడు కాబట్టి మన్మథతాపం లేదు, మన్మథతాపం లేదు కాబట్టి లోకంలో ఏ స్త్రీ పురుష జీవుల మధ్య ఆకర్షణ లేదు, ఆకర్షణ లేదు కాబట్టి కలయిక లేదు, కలయిక లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు, ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి జననములు లేవు, జననములు లేవు కాబట్టి లోకంలో పుట్టేవాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మీరెందుకండి గుండెలు బాదుకోవడం, గొడవ లేదు కదా, పుట్టకపోతే హాయిగా ఏదో ఎక్కడో ఈశ్వరుడి దగ్గర పడుంటాం కదా అంటారేమో. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఈ శరీరాన్ని మనం పుట్టుక అన్న పేరుతో పొందకపోతే చేసుకున్న పాపాలు ఎలా పోతాయి చెప్పండి? పాపం మనసుతో భావన చేసిన దుఃఖం వల్ల పోదు. పాపం పోవాలి అంటే దానికి సాధనం శరీరమే. అసలు ఈ వేదాంతం వంట పట్టినటువంటి వాడు ప్రతి చిన్నదానికి తల్లడిల్లిపోడు. జ్వరం వస్తే బెంగపెట్టేసుకోవడం, రెండు మోకాళ్ళు నిప్పిడితే బెంగపెట్టేసుకోవడం, ఏదో పరిశం పడితే బెంగెట్టేసుకోవడం, దగ్గొస్తే బెంగెట్టేసుకోవడం ఉండదు. ఎందుకంటే శరీరం అన్నది ఎందుకు ఉండాలి? చేసుకున్న పాపం పోవాలి. పాపం పోవాలంటే ఆ బాధ రూపంలో పోవాలి. ఆ బాధ దేనితో పోవాలి? శరీరం బాధపడితే పోతుంది.
కాబట్టి బాధపడుతున్నాము అంటే పాపం పోతోంది అని గుర్తు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక్కగానొక్క చెల్లెలు పూర్వాశ్రమంలో కటిక దరిద్రం అనుభవించింది ఆ తల్లి. అనుభవిస్తుంటే పరమైశ్వర్యవంతులందరూ ఆయనకి అంతేవాసులే వెళ్ళి అడిగారు, అయ్యా మీరు ఓ అనకుండా మేము సహాయం చెయ్యకూడదు, మీరు ఓ అనండి మీ చెల్లెలికి సహాయం చేస్తామన్నారు. ఆయన కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించన్నారు, ఈ జన్మలో అనుభవించి నీవకూడదు దరిద్రం, వచ్చే జన్మలోనైనా సుఖపడుతుంది, చేసుకున్న పాపం పోనివ్వండి, ఎందుకు ఆ పాపాన్ని పోగొట్టుకోవడాన్ని ఆపుతారు అన్నారు. జ్ఞాని దృష్టి, జ్ఞాని దృష్టి. కాబట్టి మరీ ఓర్చలేని ఉంటాయి, అప్పుడు దాన్ని డబ్బు రూపంలో పోతుంది వైద్యం దగ్గరికి వెళితే. కానీ ప్రతి చిన్నదానికి విచలితుడైపోకూడదు. శరీరం అన్నది సుఖదుఖముల రూపంలో సుఖం అనుభవిస్తే పుణ్యం పోతుంది, దుఃఖం అనుభవిస్తే పాపం పోతుంది. సుఖదుఖములు పోవాలంటే శరీరాలు ఉండాలి. పైగా శరీరం ఉంటే తప్ప, మన్మధుడు ఉంటే తప్ప, మన్మథ బాణములు పడితే తప్ప, భార్యాసంగమం జరిగితే తప్ప కొడుకు పుట్టడు. కొడుకు పుట్టకపోతే పితృరుణం తీరదు. పితృరుణం తీరకపోతే ఉత్తమ లోకవాసం ఇవ్వరు. కాబట్టి పితృరుణం తీరాలి అంటే మన్మథ బాణాలు పడాలా వద్దా, మన్మథుడు ఉండాలా వద్దా? ఉండాలి. శరీరము ధర్మము చేయడానికి సాధనం. ఇది ఉంది కాబట్టి నేను ఉపన్యాసం చెప్తున్నాను, ఇది ఉంది కాబట్టి మీరు వింటున్నారు, ఇది ఉంది కాబట్టి రేపు పొద్దున్న మనందరం ఆదివారం నాడు దేవాలయంలో మనందరం ఆలయానికి మన గుడి అని సేవ చేస్తాం, దేవాలయాన్నంతటినీ తుడుస్తాం, దేవాలయాన్నంతటినీ కడుగుతాం, దేవాలయానికి అంతటికీ ముగ్గులు పెడతాం, ఆవు పేడతో అలుకుతాం. ఇవన్నీ ఆదివారం నాడు చేసుకుంటాం. బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు, వెంకటాచల క్షేత్రంలో ఒకనకొకప్పుడు ఒక పిచుక పైనున్న డేగ తరివిందని లోపలికెళ్ళి ధ్వజస్తంభం దగ్గర భయంతో ఎగిరింది. ఆ ఎగిరినప్పుడు దాని యొక్క రెక్కల అల్లార్చినప్పుడు కొన్ని ధూళికణములు పైకి వెళ్ళిపోయాయి. అలా పక్కకి ఎగిరిపోయాయి కాబట్టి దేవాలయాన్ని తుడిచిన పుణ్యం వేసి ఉత్తర జన్మలో దాన్ని రాజకుమారుడిగా పుట్టించాడు పరమేశ్వరుడు. ఒక దేవాలయానికి సేవ చేయడం అంత గొప్పది. ఈ శరీరం ఉన్నందుకు దేవాలయాన్ని శుభ్రం చెయ్యాలి. మన ఇల్లు శుభ్రం చేసుకునే ముందు దేవాలయాన్ని శుభ్రం చేసి మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఒక దేవాలయం కడగాలి, ఒక దేవాలయానికి తోరణం కట్టాలి, వాహనం మొయ్యాలి, ఒక దేవాలయంలో ఉన్న పాత్ర సామాను కడగాలి. శారదా నవరాత్రులు వస్తున్నాయంటే మన ఇంటిని ఎలా అలంకారం చేసుకుంటున్నామో మన గుడిని మనమే అలా అలంకారం చేసుకోవాలి. మన శరీరాన్ని దానికోసం వెచ్చించాలి, ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ శరీరం లేనప్పుడు దేంతో సేవ చేస్తాం దేవాలయానికి? ఈ శరీరం లేనప్పుడు దేంతో మాట్లాడతావు? ఈ శరీరం లేనప్పుడు సువాసిని పూజ ఎలా చేస్తావు? ఈ శరీరం లేకపోతే రేపు చండీ హోమం ఎలా చేస్తావు? ఈ శరీరం లేకపోతే రేపు దుర్గా సప్తశతి చదువుతుంటే కూర్చుని వింటే చాలు సప్తశతి మంత్రాలు ఎలా వింటావు? అవన్నీ ఉండాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉండాలంటే తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడాలి. మన్మధుడు లేకుండా శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? జీవుడి యొక్క పాపపుణ్యాలు అలా ఉండిపోతే, శరీరాలు లేకపోతే ఎలా తరిస్తావు? అందుకని లోకంలో అన్ని స్తంభించిపోయి సమస్త జీవన వ్యాపారములు ఆధ్యాత్మికంగా ఇక్కడ జరగవలసినవి అన్నీ ప్రతిష్టంభనకు వచ్చేసాయి. పరమశివుడు హిమవత్పర్వతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా? శైలపుత్రిగా వచ్చిన నా తల్లి అప్పటికింకా పరమశివుడితో కళ్యాణం అవ్వలేదు. లౌకికంగా ఇంకా పార్వతీ కళ్యాణం పూర్తవలా. కానీ ఆమె ఎప్పుడూ పరమశివుని యొక్క సొత్తే. ఆమె ఆలోచించింది, బ్రతికించాననుకోండి అంటే శివుడు కాల్చేవాడు, ఆవిడ బతికించేదా అన్నట్లు అవుతుంది. బ్రతికించలేదనుకోండి లోకాలు ఏమైపోతాయి, జీవులు ఏమైపోతారు? మరి వీళ్ళందరికీ ఆవిడ తల్లి కదా, బ్రహ్మకీట జనని. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చిందంటే అమ్మవారికి వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి కారుణ్యంతో అమ్మగా ఆలోచించి, ఎవరూ ఇప్పుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళలేరు. ఎందుచేత? మన్మధుడితో బాణం వేయించారని ఆయన వెళ్ళిపోయాడు, కోపంతో ఉన్నాడు. అందుకు దగ్గరికి వెళ్ళడానికి భయం. అమ్మ కోపం ఎంతసేపు ఇట్టే పోతుంది. కాబట్టి అమ్మే అనుగ్రహించాలి. ఎవరు అడిగారని అనుగ్రహించింది? రతీదేవి ఏడిచింది భర్త కావాలని. రతీదేవికి భర్తనివ్వాలి. లోకంలో జీవులందరికీ శరీరాలు మళ్ళీ పుట్టి ఆ శరీరాలతో మళ్ళీ పుణ్యం చేసుకుని పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరుకునే మార్గాన్ని సుగమం చెయ్యాలి. అందుకని ఆ తల్లి ఏం చేసిందంటే, ఉరే మన్మథ, నీ వల్ల ఎక్కడవుతుందిరా, నువ్వు చేసే పని కాదు. పరమశివుడు నా పట్ల ఆకర్షణ పొందాలి అంటే అది నీ బాణముల వలన అవదు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణాలు నేను పుచ్చుకోవాలి. నేను చేత్తో పుచ్చుకుంటే శివుడు నా పట్ల ఆకర్షితుడై నా మెళ్ళో మంగళసూత్రం కడతాడు అని
ఏ చెరుకు విల్లు ఏ పుష్పబాణాలు మన్మధుడు పట్టుకుంటాడో ఆ చెరుకు విల్లు ఆ పుష్పబాణాలు అమ్మవారి చేత్తో పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ పట్టుకుంటే కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర, కాముణ్ణి కాల్చిన పరమశివుడు వచ్చి అమ్మవారి మెళ్ళలో మంగళసూత్రం కట్టి పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆది దంపతులుగా వాళ్ళు కూర్చున్నారు కాబట్టి సృష్టిక్రమం నడిచింది. తల్లిదండ్రులు మనకి దక్కారు. ఆమె చేత్తో అవే ఆయుధాలు పట్టుకుంటే ఆమె అఖిలాండేశ్వరి, ఆ తల్లి, అదే తల్లి మనందరికీ జగన్మాత. ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు, మనకి తల్లి. ఆమె మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధాలు ఆవిడ పట్టుకుందనుకోండి, ఆ తల్లి వంక మనం చూశామనుకోండి, చూసి ఆమెకి నమస్కరించినంత మాత్రం చేత లౌకికమైనటువంటి కామము ఈశ్వర కామంగా మారుతుంది, భగవంతుణ్ణి పొందాలనే కోరికగా మారుతుంది. మన కోపం మీద కోపం వచ్చి కోపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్వభావము అంకురిస్తుంది. ఇప్పుడు భగవంతుడికి దగ్గర కాగలిగినటువంటి లక్షణం అంకురిస్తుంది. అందుకని ఆమె కంచిలో కామాక్షిగా కూర్చున్నా, లలితాపరదేవతగా కూర్చున్నా, మన్మధుడి చేతిలో ఉన్న బాణాలే శైలపుత్రిగా తాను తీసుకుంటే ఆమె లోకాలకి మళ్ళీ పరమశివుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగింది. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ కొణత్ కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై అని ఆ అమ్మవారి చేతిలో ఉండేటటువంటి ఆయుధాల్ని చెప్తూ పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అంటారు. పరమశివుని యొక్క నేనన్న భావన నువ్వే కదమ్మా అంటారు. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు పుష్పబాణాలే ఆవిడ పట్టుకుంది. అవి మన్మధుడి చేతిలో ఉంటే మనని కామం వైపుకి తిప్పుతాయి. అవి అమ్మవారి చేతిలో ఉంటే మనని ఈశ్వరుడి వైపుకి తిప్పుతాయి. అవే విల్లు బాణాలు అమ్మవారి దగ్గరుంటే మనకి అనుగ్రహం, అవే విల్లు బాణాలు మన్మధుడి దగ్గరుంటే మనని కామం వైపుకి తిప్పి లోకంలో విషయవాసనల వైపుకి తిప్పుతాయి. అందుకే చెరుకు విల్లంతా తీపి, ఆ తీపి కోసం తిరుగుతాం. అమ్మవారి చేతిలో ఉంటే భక్తి అన్న తీపి కోసం తిరుగుతాం. ఇప్పుడు ఆవిడ వాటిని చేత్తో పట్టుకుని శివుణ్ణి తండ్రిగా కూర్చోబెట్టింది, మనకి ఉద్ధారకురాలైంది తల్లిగా. అంతేకాదు, అసలు మళ్ళీ మన్మధుడేడి లోకంలో మన్మథ బాణాలు పడి శరీరాలు రావాలంటే మన్మధుడు ఉండాలి కదూ. మన్మధుడిని బతికిస్తే పరమశివుడు కాల్చేవాడు, అమ్మవారు బతికించేదేనా అంటారు. అంటే మరి పాతివ్రత్యం ఏమిటి? ఇంకా పరమశివుడు వద్దన్న పని చేసినట్టు అవ్వలేదు. అందుకే పరమశివుడి యొక్క పట్ల మన్మధుడు చేసినటువంటి తప్పు ఆయనకి జ్ఞాపకం ఉండిపోయేటట్టు చేసింది, లోకాలకి అనుగ్రహము కురిపించింది. రెండిటికి మధ్య మార్గంగా ఆవిడ ఏం చేసిందంటే మన్మధుణ్ణి అనంగుణ్ణి చేసింది. అనంగుడంటే శరీరం ఉండదు, శరీరంతో ఉండడు. శరీరం ఉండకపోయినా ఆయనకి ఎంత శక్తినిచ్చేసిందంటే కేవలంగా ఆమె అపాంగత్తే లబ్ధ్వా, ఆమె కడగంటి చూపు కటాక్షం చేత ఎంత శక్తినిచ్చింది అంటే శంకరులు అన్నారు, అసలు పరమాద్భుతం శైలపుత్రిగా ఆవిడ యొక్క శక్తి. అమ్మవారి అనుగ్రహ శక్తి ఎంత గొప్పగా ఉంటుందో చూడాలంటే దుర్గ యొక్క మొదటి రూపమైన శైలపుత్రిని చూడాలి. ఆవిడ ఏం చేసింది అంటే ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతోస్సామంతో మలయమరుదాయోధరదా తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. హిమగిరిసుతే అని పిలిచారు శంకరాచార్యుల వారు, కూడా శైలపుత్రి అని పిలిచారు. అమ్మవారు అపాంగత్తే లబ్ధ్వా ఇలా చూసింది. ఏదో ఇలా కూడా చూడలేదు, తిన్నగా ఇలా కడగంటి చూపు చూసింది. పొట్టి చూపు అంటారు, చిన్న చూపు ఒకటి ఇలా చూసింది అంతే. కాలిపోయిన మన్మధుడికి శరీరం లేకపోయినా ఎంత శక్తి వచ్చిందో తెలుసా? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ, చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు పుష్పములతో కూడిన ధనస్సు. అంటే చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పముల ధనస్సు పట్టుకుంటాడని మరకోశంలో ఉంది. పుష్పధన్వీ రతిపతి అని ఉంది. అందుకని పుష్పములతో కూడిన ధనస్సు పట్టుకుంటాడు. వెనక వింటినారి తుమ్మెదలతో ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించండి, పుష్పాలతో ఇలా ధనస్సు చేస్తే వెనక తుమ్మెదలు ఎక్కడైనా తిన్నగా నిటారుగా వింటినారిలా నిలబడతాయి? అసలు ఫాల్ ఇన్ లైన్ అంటే వచ్చి నిలబడతాయి ఏమిటి? నిలబడవు. ఎదురుగుండా పువ్వులు ఉన్నాయి కాబట్టి దాని మీదకి వెళ్ళిపోతాయి. ఒకవేళ నిలబడ్డాయి, బాణం పెట్టి లాగాలి అంటే వింటినారికి సంధించి ఆకర్ణాంతం బాణం లాగాలా వద్దా? ఆకర్ణాంతం బాణం లాగాలి అంటే ఆ వింటి నారికి స్థితిస్థాపక శక్తి ఉండాలి.
ఉంటే కదా అది వెనక్కెడుతుంది. తుమ్మెదలతో బాగు చేస్తే బాణం పెట్టి లాగడం ఎలా కుదురుతుంది? 2 తొమ్మిదల మధ్యలోంచి బయటకు వస్తుంది అది. ఇంకా అంతకన్నా అవుకు విల్లు లోకంలో ఇంకోటి ఉంటుందా? పైగా ఆయనకు ఉన్నటువంటి ఇంకా గొప్ప బలం ఏమిటో తెలుసా? మలయమరుదాయోధన రథ. పోనీ ఏమైనా పెద్ద రథం ఎక్కుతాడా అంటే మలయ పర్వతం మించి వచ్చేటటువంటి గంధపు చెట్ల మీద గాలిని రథంగా ఎక్కుతాడు. ఆ గాలి మనం చెప్పినట్టు ఎడుతుంది ఏంటి? దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతుంది. ఒక్కొక్కసారి చూడండి, దేవాలయంలో సుప్రభాతం పాడుతుంటే అబ్బాయి ఎంత బాగుందో అని మేడ మీద నించునే ఆ గవాక్షంలో నించుంటాడు. కానీ గాలికి కౌసల్యా సుప్రజా రామ అని అడిటో వెళ్ళిపోతుంది. గాలికి ఆ ధ్వని ఇంకో వైపు పోతుంది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఏదో ఇంకో శ్లోకంలో భృంగావళీచమ కరందరసాను విద్య జంగా రకీత నిరదై సహసేవనాయ మళ్ళీ ఏటో వెళ్ళిపోతుంది. అలా గంధపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మనం ఎవరి వైపుకి వెళ్ళమన్నామో అటు ఎడుతుందా? దాని ఇష్టం వచ్చిన వైపు కదిపోతుందా? ఇంకేం రథం ఆ రథం? పోనీ స్నేహితుడు బలవంతుడా? వసంతుస్సామంతో చైత్ర వైశాఖ మాసాల్లోనే ఉంటుంది వసంత ఋతువు, 10 నెలలు ఉండదు. 12 నెలలు దగ్గరుండకుండా సంవత్సరంలో కేవలం 2 మాసాలు మాత్రమే పక్కన ఉండేటటువంటి వాడు స్నేహితుడు. ఆయనేం స్నేహితుడు, అదేం బలం. ఇంకా ఇన్ని బలహీనతలు ఉన్నవాడు, పైగా అన్నిటికన్నా పెద్ద బలహీనత శరీరం లేదు. ఇన్ని బలహీనతలున్నా మన్మధుడికున్న ఒకే ఒక్క బలం ఏమిటో తెలుసా? అమ్మవారి ఇలా చూసింది. అపాంగత్తే లబ్ధ్వా. ఇలా చూసిన కారణం చేత ఎంత బలాన్ని పొందాడంటే జగతిదమనంగో విజయతే. సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకుని ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కూర్చుని తపస్సు చేస్తున్నటువంటి యోగుల మీద బాణం వేసినప్పటికీ కూడా వాళ్ళ మనసులు కదిలిపోతాయేమో అని మన్మధుడికి వాళ్ళు భయపడిపోతుంటారు. నిగ్రహ శక్తిని పొందడానికి ప్రాణాయామము, సాత్వికమైన ఆహారం తీసుకోవడము మొదలైనటువంటివి చేస్తూ ఉంటారు. అంటే అమ్మా, మన్మధుడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే కేవలం నీ కడగంటి చూపు వల్ల వచ్చింది. అంటే ఇప్పుడు ఆమె అంత శక్తిని మన్మధుడికి కట్టబెట్టిన కారణం చేత మళ్లీ మన్మథబాణాలు పడి లోకంలో ప్రాణులందరూ ఉత్పత్తి కావడం మొదలుపెట్టారు. ఆ తల్లి అనుగ్రహం చేతనే శరీరాలు పొంది పాపాలు పోగొట్టుకుని పుణ్యాలు చేసుకుని చిత్తశుద్ధిని పొంది దాని వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి భాగ్యానికి లోకులు నోచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మహోపకారం చేసిన తల్లి ఎవరు లోకానికి? దుర్గా స్వరూపంలో మొదటి దుర్గ అయినటువంటి శైలపుత్రి చేసింది. ఆ శైలపుత్రిగా ఆమె మన్మథుడికి అంత శక్తినిచ్చింది. తర్వాత పరమశివుడు ఆయన కూడా అనుగ్రహించాడు. అనుగ్రహించి రతీదేవిని బెంగ పెట్టుకోకమ్మా, ఈయన కృష్ణ పరమాత్మకి కుమారుడుగా జన్మిస్తాడు, అప్పుడు శరీరాన్ని పొందుతాడు, అప్పుడు నువ్వు మళ్ళీ ఆయనతో సంతోషంగా కలిసి విహారం చెయ్యవచ్చు. పార్వతీదేవి వరం ఇచ్చింది, ఎవరికీ కనపడడు కానీ నీ కంటికి కనపడుతూ ఉంటాడులే అని చెప్పింది. కాబట్టి అపాంగత్తే లబ్ధ్వా, ఇలా చూసిన చూపు అంత శక్తివంతమైతే ఆమె చూపు ఎంత గొప్పదో, ఆమె ఇలా చూస్తేనే అంత శక్తివంతమైతే ఆ తల్లి ఎంత అనుగ్రహ శక్తి కలిగినదో. ఇంత అనుగ్రహం ఇవ్వడానికి మన్మధుడు ఏం చేశాడు? అపచారం చేశాడు శివుడి పట్ల. అపచారం చేసినా ఎందుకు అనుగ్రహించింది ఆవిడ అంటే లోకాల్ని దృష్టిలో పెట్టుకుని అనుగ్రహించింది. అంటే ఒకరు అడగకపోయినా కూడా అనుగ్రహించగలిగినంతటి అపారమైన కారుణ్యమూర్తి అని నిరూపించినటువంటి స్వరూపం అదిగో ఆ శైలపుత్రి స్వరూపం. ఇంత గొప్ప తల్లి, ఇంత అనుగ్రహించిన తల్లి శైలపుత్రి అవతారంలోకి వచ్చేటప్పటికీ ఒక పెద్ద చమత్కారం. ఆమె పాతివ్రత్యం కేవలం పెళ్ళైపోయిన తరువాత దక్ష ప్రజాపతి కూతురు దాక్షాయిణిగా ఉండగానే కాదు, ఆమె పెళ్లి కాకముందు కూడా పరమశివుడు అంటే ఆమెకి అంతే అనురక్తి. నేను మీతో మనవి చేసింది అదే. అప్పటికామెకి పెళ్ళయిందా పెళ్ళి అవలేదా అన్న దాంతో సంబంధం ఉండదు. ఎప్పుడూ ఆమె భర్త ఆయనే. ఆమెకి పెళ్లి అవకపోయినా పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నా ఆమె కన్నా లోకోత్తర సౌందర్యరాశి లోకంలో ఎక్కడుంటుంది? ఉండదు. అంతటి సౌందర్యరాశి అయితే పరమశివుడు పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు. చేసుకోకపోతే ఆవిడ తపస్సు చేసింది. ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇదియని సతిత మనమున తలపక పదపడి కాలంబు చలిపె పరమతపంబుం. ఇది చలి ఇది ఎండ ఇది వాన అని చూడకుండా ఆవిడ నిలబడి ఆకులు కూడా తినడం మానేసి అపర్ణయ్య తపస్సు చేసి ఎండి వరడైపోతే పరమశివుడు వచ్చాడు. వచ్చినవాడు పోనీ ఇప్పుడు పార్వతి నేను పెళ్లి చేసుకుంటానని వచ్చాడా? రాలేదు. బ్రహ్మచారి రూపంలో వచ్చాడు.
ఆయన శివుడుగా లేడు, ఆవిడ పార్వతీదేవిగా ఉండి పరమశివుడి కోసం తపస్సు చేస్తోంది. ఈ వచ్చినవాడు పరమశివుడు అని ఆవిడికి తెలియదా అంటే అప్పటికి తెలియదనే అనుకోవాలి. వచ్చినటువంటి పరమశివుడు బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేశాడు అంటే తనని తానే నిందించుకున్నాడు. ఎందుకని? ఆమె అప్పటికి తన భార్యగా ప్రకటనంగా లౌకికంగా ఉండకపోయినా ఆమెకి శివుడి పట్ల ఎంత భక్తి ఉంటుందో లోకానికి చెప్పడానికి. అంటే ఇప్పుడు మీకేమర్థం అవ్వాలి? అమ్మవారి అనుగ్రహం పొందడానికి నిజమైన హేతువేది అంటే శివభక్తి. ఎక్కడ శివనామం ఉంటుందో అక్కడ ఆమె అనురక్తి పొందుతుంది. అందుకే సంప్రదాయజ్ఞులైన పెద్దలు ఒక మాట చెప్తారు, సౌందర్యలహరి చదివే ముందు శివానందలహరి చదివి చదవండి అంటారు. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరి రచన చేస్తే అమ్మవారి వైభవం చెప్పినా అమ్మవారితో మొదలుపెట్లా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అంటూ శివనామంతో మొదలుపెట్టారు. ఇప్పుడు బ్రహ్మచారిగా వచ్చిన శివుడు అమ్మవారి ముందు నించుని అన్నాడు, ఎందుకమ్మా తపస్సు చేస్తావా? వెర్రేడి కన్నా నీకు ఎవడు దొరకలేదా లోకంలో భర్తగా? అతను భర్త ఏమిటమ్మా? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడొకో ఎరుకలేదు, ఆకారమునాతడు బలమేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియుదమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, తెలుప ఒంటివాడు దేవుండు చూడడే మాయచేతో కపట మంత్రములనో నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని నీకు తగినవాడు కాడు కాడు అన్నాడు. ఓ పార్వతి పిచ్చిదానా, పర్వతరాజపుత్రి, పరమశివుడి గురించి తపస్సా? అంతకన్నా పనికి మాలిన వాడు లోకంలో ఉంటాడా? ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా? ఆయనతో పెళ్ళేమిటమ్మా నీకు? ఆయన ఏమైనా ధనవంతుడందామా? కోరివేడిన కాని కూడు లేదు, ఆది భిక్షువు. ఆయన ఎప్పుడూ భిక్షాపాత్ర పట్టుకుని భిక్షాటన చేస్తుంటాడు. అంటే ఆయన కర్మ కాలిపోయి భిక్షాటన చేస్తున్నాడు అనుకోకూడదు. ఆయన పట్టుకునేది బ్రహ్మకపాలం. ఊరే మీ బుద్ధి నా యందు పెట్టండి రా, నేను ఉన్నాను రా, అనుగ్రహిస్తానని చెప్పడానికి, మన బుద్ధి పెట్టమని అడగడానికి భిక్షువుగా వస్తాడు. కాదు, అన్నం పెట్టే అధికారం అన్నపూర్ణ అని తన భార్యకి కట్టబెట్టాడు. ఎందుకనంటే ఇంట్లో ఎవరికైనా అన్నం పెట్టాలంటే భార్య పెడుతుంది. తన బిడ్డలకి తల్లిగా యజమాని భార్య పెడుతుంది. నా భార్య నా బిడ్డలకి తల్లి కనుక వాళ్ళ ఆకలి ఆమెయే చూస్తుంది కడుపు తడిమి. బిడ్డల కడుపు తడిమి ఆకలి చూసి అన్నం పెడుతుందని అన్నపూర్ణని చేశాడు. ఆడదాని దగ్గరికి వెళ్ళి అన్నం అడగడమా అని లోకంలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి సిగ్గుపడతారేమో అని, ఊరే పెద్ద మొగాన్ని నేనే పెడుతున్నాను మీకేం బెంగరా అని తాను మొదట నిలబడ్డాడు. వెళ్ళి నిలబడి అమ్మవారి దగ్గర భిక్షాపాత్ర పట్టుకుని ముందు నిలబడ్డాడు. అంతటి ఉదారుడు మహానుభావుడు. తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, పోని చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడొకో ఎరుకలేదు. మంచి వయసులో ఉన్నాడని చెప్దామంటే అసలు ఆయన పుట్టిన తేదీ తెలిసినవాడు ఎవరూ లేడు. ఎప్పుడు పుట్టాడో, ఆయనకు పుట్టుకేమిటి, ఎప్పటి నుంచో ఉన్నవాడు. పోనీ ఆకారం ఇలా ఉంటుందని చెప్దామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు ఉన్నాయి, లింగస్వరూపం ఉంది కాబట్టి ఆయన ఆకారం తెలియదు. పోనీ కులము గోత్రము చెప్దామా? ఆయన తల్లి తండ్రి లోకంలో ఎక్కడున్నారో ఎప్పుడున్నారో ఎవరున్నారో ఎవరికి తెలియదు. అలాంటి వాడితో పెళ్ళి ఏమిటమ్మా? తిలుపనొంటివాడు దేవుండు చూడడే, అలాంటి వాడి పట్ల మనసు పారేసుకున్నావా? అమ్మా మాయ చేతో కపట మంత్రములనో నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు, మాయ చేతో కపట మంత్రం చేతో నిన్ను వశీకరణం చేశాడు, నీకు తగినవాడు కాడమ్మా అన్నాడు. వింది ఆ తల్లి. అప్పటికి పెళ్ళయిందా? పరమశివుడు భర్తగా ఉన్నాడా? ఆవిడంది, వీడట బ్రహ్మచారియట, వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, మదనాంధుడు వీడు, నమశివాయయుండాడగవద్దు, కపటాత్ముని వీని ఇచ్చట నుండనీక పండ్లోడగవేసి ద్రొబ్బుడని నుగ్రత పల్కిన కాంతలందరూ. ఏం మామూలుగా మాట్లాడలేదు ఆవిడ. ఆవిడంది, వీడట బ్రహ్మచారియట, వీడు బ్రహ్మచారిట, వీడికి అసలు శివతత్వం తెలియదు, వీడు శివుణ్ణి నింద చేస్తున్నాడు నా దగ్గరికి వచ్చి. వీడట బ్రహ్మచారియట, వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, చెవులలో పడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు శివనింద చేస్తూ. నమశివాయయుండాడగవద్దు, శివుడికి నమస్కారం అన్న మాట తప్ప ఇంకో మాట వినకూడదు. కపటాత్ముని వీని ఇచ్చట నుండనీక పండ్లూడగ వేసి ద్రొబ్బుడని, వీడిని ఇక్కడ ఉండనివ్వకుండా ఈ కపటాత్ముడిని పళ్ళు రాలగొట్టి ఈక్షబారైంది ఆవిడ. చెలికెత్తెలందరూ వచ్చి మీద పడ్డారు. అప్పుడు పరమశివుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తే స్తోత్రం చేసింది.
కాబట్టి ఆ తల్లి పక్కన పరమశివుడు భర్తగా ఉంటే పాతివ్రత్యం కాదు, ఆమె బాలాస్వరూపిణిగా ఉన్నా కుమారిగా ఉన్నా ఆమె యొక్క పాతివ్రత్యం అంత గొప్పది. అంటే ఆమె ఎప్పుడూ ఆయనకే ఇల్లాలు. అంతటి మహాపతివ్రత, అంతటి మహాపతివ్రతాస్వరూపం కనుకనే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరిలో ఆవిడ్ని ఎంత చక్రవర్తిని అని చెప్పినా, ఎంత పరిపాలకురాలని చెప్పినా చిట్ట చివరికి తీసుకెళ్ళి ఒక మాట చెప్పారు, మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఒక ఆడదాని గౌరవం అంతా ఇల్లాలు గాని, అందుకే పరబ్రహ్మానికి ఆవిడ ఇల్లాలు అన్నారు. అంతటి జగదాచార్యులు లోకానికి పతివ్రతా ధర్మం నేర్పకుండా, ఆడదాని సతీధర్మం నేర్పకుండా ఎలా పూర్తి చేస్తారు? అందుకే పరబ్రహ్మ మహిషి అంటూ పూర్తి చేశారు. ఆ తల్లి శైలపుత్రి అన్న పేరుతో ఈ లోకంలోకి వచ్చి ఇన్ని విశేషాలు నడిపించి ఆ తర్వాత పార్వతీ కళ్యాణం జరిగి పరమశివుడి పక్కకి చేరింది. అంటే ఒక్క శైలపుత్రి అన్న పేరుతో దుర్గా ఒక రూపాన్ని పొందితే లోకానికి ఎన్ని విశేషాలు తెలియచేసింది. ఆమె తత్వాన్ని, ఎంతటి తత్వాన్ని లోకానికి తెలియచేసింది. ఇది దుర్గా వైభవంలో ఆమె యొక్క నవదుర్గా స్వరూపంలో మొదటిదైనటువంటి శైలపుత్రి స్వరూపం. రెండవది బ్రహ్మచారిణీ స్వరూపము అని పిలుస్తారు. ఆ బ్రహ్మచారిణీ స్వరూపంలో అమ్మవారు బ్రహ్మతత్వ స్వరూపిణి, బ్రహ్మచారిణి అని. బ్రహ్మచారిణి అంటే పెళ్లి కానిది అని కాదు అర్థం. ఆమె దగ్గర ఒక శక్తి ఉంటుంది. ఏమి ఆ శక్తి అంటే ఆమె బ్రహ్మతత్వము తెలిసేటట్టుగా చేస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. వాడు బ్రహ్మమవుతాడు. ఏ కారణము చేత? బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమవుతాడు. బ్రహ్మము ఎరుకలోకి వచ్చేటట్టుగా చేసేటటువంటి తల్లి ఎవరో ఆవిడకే బ్రహ్మచారిణి అని పేరు. బ్రహ్మము అంటే భగవానుడు. భగవానుడు ఎరుకలోకి వస్తే ఎలా ఎరుకలోకి వస్తాడు? మనం తెల్లవారి లేస్తే పూజంతా చేస్తాం. పూజంతా చేసేసి అసలు నేను ఇదిగో ఎదురుగుండా ఒక మూర్తిని పెట్టి ఈయన భగవంతుడిని చెప్పి ఇంతసేపు పూజ చేసిన తరువాత ఈయన భగవంతుడా, అసలు భగవంతుడెవరు, ఎక్కడున్నాడు, తెలుసుకునే మార్గం ఏది అంటే ఒక మాట చెప్తాం, నాణ్య పంధాయ నాయ విద్యతే. ఇంకొక మార్గం లేదు. ఒక్క మార్గం ఉంది ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. ఎక్కడున్నాడు ఈశ్వరుడు అంటే ఇక్కడున్నాడు. నీవారస్సు కవర్తన్ వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే ఒడ్డుగింజ చివరి భాగం ఇలా అంటే గీరుకునేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత రూపంతో ఇక్కడే ఉన్నాడు పరమాత్మ అని చెప్తున్నాం. లోపల ఉన్నటువంటి పరమాత్మ తెలుసుకోబడాలి అంటే దానికి ఆమె అనుగ్రహం ఉండాలి. ఎందుకో తెలుసా? ఇంద్రియములకు బయట జరగడం తెలుసు కానీ లోపలికి వెళ్ళడం వాటికి రాదు. లోపలి నడక రావాలి అంటే, లోపలికి ధ్యానంలో వెళ్ళగలగాలి అంటే, ఇంద్రియములకు పైన ఉన్న వాటితో ఉండే సంబంధము తెగాలి అంటే ఆవిడ అనుగ్రహం కలగాలి. ఆవిడ అనుగ్రహం కలగడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఏది చేస్తున్నా ఆమె అనుగ్రహం జ్ఞాపకంలోకి ఉండాలి. ఆ జ్ఞాపకంలోకి ఉండడమే నిరంతర పూజ. అది అసలు నిజమైనటువంటి నిరంతరమైనటువంటి పూజ. దానికి ఎడతెరిపి ఉండదు. ఆ పూజకు ఆగే లక్షణం ఉండదు. అసలు మీరు పూజాగృహంలోకి వెళ్ళి చేసేటటువంటి పూజ కేవలంగా ఒక బాలుడికి అక్షరాలు నేర్పడానికి ప్రవేశపెట్టేటటువంటి తరగతి గది లాంటిది. అసలు నిజమైన పూజ ఎక్కడ నడుస్తుంది అంటే నిరంతర పూజలో, శక్తి అనుసంధానంలో ఉంటుంది. ఇది ఒక కోణంలో పరిశీలన చేస్తే అందడానికి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఇచ్చారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. జపో జల్ప, మాట్లాడిన మాటలన్నీ మంత్రములైపోతాయి. ఆయన బ్రతికుండగా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట మంత్రమే అని లెక్కలోకి తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? అసలు ఈ మాట ఎక్కడ నుంచి వస్తోందన్న శక్తితో అనుసంధానమైతే. లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయిగా, అవి ఏవి మాట్లాడలేవుగా. నేను ఒక్కడనేగా మాట్లాడుతున్నాను. నేనంటే మనుష్యులం కదా మాట్లాడుతున్నాం. మనకి స్వరపేటిక అని ఒక అద్భుతమైన పరికరాన్ని కంఠంలో అమర్చినది పరదేవతే కదా.
అది పని చెయ్యాలంటే వాయువు అందులో కెడితే కదూ అక్షరాలుగా మారుతున్నాయి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి 4 అమ్మవారి రూపాలేగా. ఊపిరి లోపలికి వెళ్ళాలంటే శక్తితో పీల్చాలా, బయటికి వదలాలంటే శక్తి ఉండాలా. అది అక్షరాలుగా మారాలి అంటే లోపల భావన కదలాలా. నేను ఇప్పుడు మీకు ఉపన్యాసం చెప్పాలి అంటే ఇప్పుడు నేను సౌందర్యలహరిలో ఈ శ్లోకాన్ని అనుసంధానం చెయ్యొచ్చు అని నాకు భావన రావాలా. ఆ భావన వచ్చిన తరువాత నాకు ఎప్పుడో చదివిన ఆ శ్లోకం జ్ఞాపకంలోకి రావాలా. జ్ఞాపకానికి వచ్చిన శ్లోకానికి తాత్పర్యం స్ఫురణలోకి రావాలా. వచ్చినటువంటి తాత్పర్యాన్ని మీకు అయోమయావస్థ కలగకుండా నేను చెప్పాలా. చెప్పేటప్పుడు నా వాక్కులు తడబాటు లేకుండా నేను పీల్చినటువంటి ఊపిరి నా నోట్లోకి వచ్చేటప్పటికీ పైకి వెళ్లకుండా తొలగతోయబడి కిందకొస్తే నోటిలోకి వచ్చినటువంటి గాలిని వేగంగా కదులుతున్నటువంటి నాలుక ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడ నొక్కుతుంటే అది సొట్టలుబడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని ఒక వాక్య నిర్మాణ ప్రజ్ఞతో అయోమయం లేకుండా బయటికొచ్చి ఆకాశమునందు కలిసి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి మీ మనసుకి తాకి నాలో ఉన్న భావం మీ మనసులో ఉన్న భావంగా మార్చి సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అన్నట్టుగా అర్థమయ్యేటట్టుగా చేస్తున్న తల్లి ఎవరి సభలో? ఎవరా శక్తి? ఆమెయే. కాబట్టి ఇప్పుడు నా మాటల వెనక ఉన్నదంతా తల్లియే అని గుర్తెరిగాడు అనుకోండి, అనవసరపు మాట మాట్లాడగలడా? మాట్లాడలేడు. ఆ తల్లి నీకు శక్తినిచ్చాను. నువ్వు ఇలా వేలు చూపించి ఎన్ని మాటలు మాట్లాడావు, ఎన్ని నువ్వు మాట్లాడిన మాటలు ఎంతమందిని బాధ పెట్టేవయ్యాయి, ఎంతమంది బాధపడే మాటలు ఎన్ని మాట్లాడావు. పని కట్టుకుని అదే పనుగా ఇతరుల్ని నిందించడమే ప్రయోజనంగా బతుకంతా ఎన్ని మాటలు బతికావు. ఏమిటి నీ బతుక్కి ప్రయోజనం? ఎందుకు నీకు మాట? ఎందుకు నీకు స్వరపేటిక? ఆ అవసరం ఏమిటి? స్వరపేటిక లేని జన్మిస్తాను. వీధిలో తిరుగుతుంటే కుక్కలు తెల్లవారకట్ట చూడండి, ఆ సందులో కుక్క ఈ సందులోకి వచ్చిందని కుక్కలన్నీ కలిసి దాన్ని జరుగుతాయి. ఏడుచుకుంటూ ఆ కుక్క పోతుంది. పెద్దగా అరుచుకుంటుంటే దెబ్బలాడుకుంటుంటాయి. చాలదా? అస్తమానం దెబ్బలాడుకోవడానికి, అస్తమానం కొట్టుకోవడానికి, ఒకళ్ళొకడు నిందించుకోవడానికి, మైకులు పట్టుకు అరుచుకోవడానికి నీకు మనుష్య జన్మ ఎందుకురా? నీకు కుక్క చేస్తా చాలు అని స్వరపేటిక తీసేస్తే వచ్చే జన్మలో ఏమైపోయింది బతుకు? ఆ మాట ఆవిడిచ్చింది కదూ. ఆవిడ ఇచ్చిన మాట మళ్ళీ నేను 70 ఏళ్ల తర్వాతో, 80 ఏళ్ల తర్వాతో, 90 ఏళ్ల తర్వాతో నేను చెప్పాలా ఆవిడికి జవాబు? ఎరా కోటేశ్వరరావు, నీకు నేను శరీరం ఇచ్చాను, స్వరపేటికి ఇచ్చాను, ఏం చేశావురా దాంతో? అమ్మా నా ఓపిక ఉన్నప్పుడు ఎప్పుడో చెప్పానమ్మా, ఏదో నువ్వు చెప్పించావమ్మా అని చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలా నాకు? అమ్మా నేను గోవిందనామని చెప్పానమ్మా, నేను విష్ణు సహస్రం చదువుకున్నానమ్మా, అందుకని అమ్మ ఇంకా చదవాలనుంది, అందుకు నాకు ఇయ్యమ్మా స్వరపేటిక అని నేను అడగడానికి నాకు అర్హత ఉండాలా? అది లేని నాడు ఆవిడ ఎందుకు ఇస్తుంది మళ్ళీ నాకు? అది లేదంటే మనుష్య జన్మ మళ్ళీ ఎందుకు వస్తుంది? ఉత్తమ జన్మ. కాబట్టి నా మాట నేను దుర్వినియోగం చెయ్యను అని మాట మాట్లాడేటప్పుడు ఆవిడ్ని జ్ఞాపకం తెచ్చుకోవడమే నిరంతర పూజ. ఇప్పుడు అది పూజ కాకుండా ఎలా పోతుంది? ఇదే అడుగుతాం వెంకటేశ్వర సుప్రభాతంలో, అహం దూరతస్తే పదంభోజ జుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి. అయ్యా నేను ఎక్కడో ఉన్నాను కాకినాడలో, ఏదో సంవత్సరానికి ఓసారి వచ్చి మొత్తానికి 1-2 నిమిషాలు నీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటాను. సకృచ్చేవ యా నిత్య సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఎప్పుడో ఏడాదికి ఓ రోజు రావడం కాదు, నేను బతికున్నన్నాళ్ళు ప్రతి క్షణం నీ సేవ చేసేటట్టు అనుగ్రహించు. ఎలా? ఆయన వెంకటాచలంలో, నేను కాకినాడలో ఎలా కుదురుతుంది? కాదు. నేను మాట్లాడే మాటలన్నీ ఆయన అనుగ్రహమే. ఆయన అనండి, ఆవిడ అనండి, శక్తి దుర్గ కాబట్టి నేను దుర్గగానం ఏం చేశాను అన్నప్పుడు మీరు ఆయన సేవే చేస్తున్నారు. అప్పుడు ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన సేవే చేస్తున్నారు. ఆ మార్పు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. మంత్రం జపం చేసేటప్పుడు రకరకాల ముద్రలు పడతారు, అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. ఆ అంగన్యాస కరన్యాసం చేసేటప్పుడు చేతులు పట్టేటటువంటి ముద్రలు ఏముంటాయో మాట్లాడేటప్పుడు రకరకాలుగా చేయి తిరుగుతుంది. మాట్లాడేటప్పుడు నేను ఇలా అన్నాను, ఇలా అన్నప్పుడు నేను భగవద్భావనలతో కదిపినటువంటి చేతులు, భగవద్భావనతో కదిపినటువంటి తల, భగవద్భావనతో కదిలినటువంటి కళ్ళు జపం చేస్తున్నప్పుడు పట్టిన ముద్రలైపోతాయి ఆ శరీరపు కదలికలు. లోకంలో ఒక్క అవయవం కదలకపోతే బలవంతంగా పడుకుని విద్యుద్ఘాతాన్ని తింటున్న వాళ్ళు ఉన్నారు.
విద్యుద్ఘాతం పెట్టించుకుని అది తగులుతుంటే ఒంటికి బాధపడిపోయి చెమట్లు పట్టి బయటికి వచ్చి చెయ్యి కదలట్లేదని చెప్పి చెయ్యి ఇలా ఉండిపోయిన వాళ్ళు, కాలు స్తంభించిపోయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ తల్లి అనుగ్రహం చెయ్యి కదులుతోంది, ఆ తల్లి అనుగ్రహం కాళ్ళు కదులుతున్నాయి. అమ్మా నీ అనుగ్రహం లేని నాడు ఇవి ఎలా కదులుతాయి? కదలట్లేదని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారమ్మా. కదిలేటట్టు చేసిన దానివి నువ్వు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి అమ్మా, నా కదలికలు లోకానికి భంగపాటు కలిగించేవి, బాధ పెట్టేవిగా మార్చను. నువ్విచ్చిన ఈ కదలికలు లోకము యొక్క ప్రయోజనం కొరకు వాడతాను. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చేసి సేవిస్తాను అన్నవాడు తన కదలికల వెనక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గుర్తు తెచ్చుకున్నాడు నిరంతర పూజ. కాబట్టి జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. శంకరాచార్యుల వారు ఇదే ఒక చోట చెప్తారు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అంటూ, అమ్మా నేను ఎక్కడెక్కడ నడిచినా కూడా అది ప్రదక్షిణమగుగాక అంటారు. కాళ్ళకి శక్తి ఉంటే కదూ ప్రదక్షిణం చేయడం. ఎక్కడ నిష్కారణంగా పనున్నా లేకపోయినా ఉత్తినే ఏదో ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తూ ఉండడం, అక్కడి నుంచి ఇక్కడికి నడుస్తూ ఉండడం, ఆ దిక్కుమాలిన నడకలు కావు, పనికి మాలిన నడకలు. ఆ నడక దేనికి పనికి రావాలంటే అమ్మవారు ఇచ్చినటువంటి ఈ నడక యొక్క శక్తి ఆవిడిచ్చింది. కాబట్టి ఆ శక్తి ఖర్చు పెట్టినప్పుడు నేను నడిచిన నడక 10 మంది హితము కొరకైనదై ఉండాలి. నేను నడిచి వెడితే ఒకడికి ఉపశాంతి కలగాలి. నేను నడిచి వెళ్ళి నించుంటే ఆయన ఉన్నారు మనకేమిటనిపించాలి. నా వెనక 10 మంది నడిస్తే ఆయన ఉన్నాడు రా ముందు నడిపించేవాడని వాడు కళ్ళు మూసుకుని నా వెంట నడవగలగాలి. నా నడక 10 మందికి ఆదర్శప్రాయము కావాలి. నా అడుగుజాడలు 100 మంది నడవడానికి యోగ్యములు కావాలి. అలా నడవాలంటే నడవడానికి ఎవరు శక్తినిచ్చారో ఆ శక్తిని నిరంతరము గుర్తుపెట్టుకుని నడిచిన వాడెవడో వాడు నిరంతర పూజ చేస్తున్నాడు. కాబట్టి గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాజాహుతి విధి. ఎంత అద్భుత నిర్మాణం అండి అసలు ఆ పరమేశ్వరుడిది. ఇంత మెత్తటి నోర, ఇంత మెత్తటి నాలుక, దాని మీద లక్షల రసాంకురముల, మధ్యలోనేమో కఠినమైన దంతపంక్త, మెత్తటి నాలుక, అందులోంచి లాలాజనం ఊరుతూ ఉండడమా. 4 రకాలైనటువంటి పదార్థాల్ని నాలుక మీద పెడితే నాలుక తోస్తూ ఉంటే దంతములు మెత్తగా నవ్వులుతుంటే అందులోకి లాలాజనం కలిసి అందులో ఉన్న మ్యూకస్సు టైలిన్ను అనబడేటటువంటి 2 పదార్థముల యొక్క జిగురు చేత ఆ ముద్ద లోపలికి జారిపోవడమా, కంఠంలోంచి కడుపులోకి వెళ్ళిన తరువాత లోపల కవ్వం తిప్పినట్టుగా తిప్పడమా, తిప్పి బాగా గుజ్జయిన తర్వాత అందులో ఉన్న సారాన్ని ప్రేగులు లాక్కుని నెత్తురు చేయడమా, పనికి మాలిన పిప్పినంతటినీ ఓ పక్కన పెట్టడమా. పెద్ద ప్రేగుల్లో తెల్లవారి నిద్ర లేచేటప్పటికి సంవరణీకండరములు సడలిపోయి లోపల ఉన్నటువంటి పిప్పి అంతా కూడా అంత దుర్గంధ భూయిష్టంగా ఉన్నది బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాన్ని కల్పించడమా. బయటికి వస్తే అంత దుర్వాసన కొట్టేది కడుపులో ఉంటే పైకి ఎక్కడా వాసన లేకుండా దాచగలిగినటువంటి అద్భుతమైన గిడ్డంగిని నిర్మించిన వాడు వాడా. ఇంత గొప్పగా నోటిని నిర్మాణం చేస్తే మనం ఇవాళ పప్పని, కూరని, పచ్చడని, పులుసని, మధుర పదార్థమని, పులిహారని, చక్కెర పొంగలని, ఇంకొకటని తీసుకెళ్లి నాలుక మీద పెడితే నవిలి లోపలికి వెళ్ళిపోతే కాసేపైన తరువాత నాకే దగ్గొచ్చి నేను తిన్న పదార్థాలన్నీ పెరుగు తింటుండగా బయటికి వచ్చేస్తే మీరు తిన్న బూరి, మీరు తిన్న గారి, మీరు తిన్న పప్పు, మీరు తిన్న కూరేగా మళ్ళీ తినండి అంటే తినను కదా. ఇన్ని కలిసి లోపలికెళ్ళి పుల్లకంపు కొడుతున్న అమాశయ పాకాన్ని జీర్ణం చేస్తున్నవాడు వాడా. అమ్మవారు లోపల శక్తిగా కూర్చుని జీర్ణం చేస్తోందా? అంత గొప్ప తల్లి ఇక్కడ కూర్చుని శక్తి రూపంగా ఉండి తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంటే ఆవిడికి ముందు హవిస్సు ఇవ్వద్దు. అందుకని మౌనంగా ఇలా మృగముద్ర పట్టి ఆ అన్నాన్ని తీసి 5 మాటలు పంటికి తగలకుండా నాలిక మీద పెట్టి నీటి మెతుకులను మింగవలసిన అవసరం లేదు. అలా స్వాహాకారంతో తీసుకోవద్దు. కనీసం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అన్న శ్లోకం అన్నా చెప్పుకోవద్దు. తినేటప్పుడు ఇదంతా తల్లి శక్తి.
ఇక్కడ పంటగా పండింది ఆవిడ, అగ్నిహోత్రం మీద పచనం చేసింది ఆవిడ, నీరుగా ఉన్నది ఆవిడ, లోపలికి తోస్తున్నది ఆవిడ, జీర్ణం చేస్తున్నది ఆవిడ, శక్తినిచ్చింది ఆవిడ, పిప్పిని బయటికి తోసింది ఆవిడ, ఇన్ని చేస్తున్నది ఆవిడ అని గుర్తు తెచ్చుకుని నమస్కారం చేసి తిన్నవాడెవరున్నాడో వాడు లోపల ఉన్న అగ్నిహోత్రంలోకి హవిస్సుని వేసి ప్రతి పూట యజ్ఞం చేసిన సోమయాజి. ఇప్పుడు వాడు పూజ చేయలేదని ఎవరు చెప్పారు? నిరంతర పూజ చేస్తున్నాడు వాడు. వాడు అన్నం తినడు, వాడు యజ్ఞం చేస్తాడు. వాడు పలహారం తింటూ యజ్ఞం చేస్తాడు. అందుకే పరమ భాగవతోత్తముడైన వాడు వచ్చి భోజనం చేసి లేచిపోయాడు అనుకోండి, దేవతార్చన అంటారు. అందుకే అది యజ్ఞవేది, అక్కడ యజ్ఞం చేశాడని గుర్తు. ఆయన సోమయాజి. ఆయన జీవితం అంతా సోమయాజిగానే తింటాడంతే. కాబట్టి జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణవచన జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమత్పర్పణ దృశ. ఇవేనా ఎన్ని సుఖాలు ఇచ్చిందో? కారు ఇచ్చింది, పెట్రోల్ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, ఏసీ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, ఫ్యాన్ ఇచ్చింది, లైట్ ఇచ్చింది, మైక్ ఇచ్చింది, బల్ల ఇచ్చింది, లాల్చీ ఇచ్చింది, పంచి ఇచ్చింది. ఎన్ని ఇచ్చింది అని చెప్పను. ఇన్ని ఇచ్చింది కాబట్టి వీటికి నేను ఏం చెయ్యాలో తెలియక నేల మీద పడి ఒక్క నమస్కారం చేస్తున్నాను. అమ్మ పడుకోబోయే ముందు ఒక్కసారి ఆ శివనామం గుర్తు తెచ్చుకుని పడుకుంటున్నాను, శ్రీహరినామం చెప్పుకుంటూ లేస్తున్నాను. ఇలా అనుకుని పడుకున్నవాడెవరో వాడి పడక సమాధి. వాడు లేచింది పూజ, తిరిగింది పూజ, తిన్నది పూజ, ఆ తర్వాత మాట్లాడింది పూజ, పట్టింది ముద్ర. వాడు అసలు పూజ చేయకుండా ఎప్పుడున్నాడు? ఈ భావన లోపల పొంగు పెరిగిపోతే పూజ చేసేటప్పుడు ఆ పొంగు ప్రకటనమవుతుంది. అబ్బా, నా తల్లి పాదములని పరవశించిపోతూ ఆ పువ్వులు వేస్తాడు. మా అమ్మకి గంధం రాస్తున్నానని పరవశించిపోతూ గంధం అలుపుతాడు. మా అమ్మకి పారాణి పెడుతున్నానని పరవశించిపోయి పారాణి పెడతాడు. మా అమ్మ కాళ్ళు కడిగిన నీళ్లు అని పరవశంతో ఆ నీళ్లు పుచ్చుకుంటాడు. అలా పూజ చేయడం అలవాటు పడితే, మూకశంకరులు అన్నారు, మూక పంచశతి ఆర్యాశతకంలా ఉంది, ఆర్యాశతకంలోదేమో బహుశः ఆయన ఓ మాట అంటారు, జింతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బభ్రమీతి శిలా అన్నారు. అమ్మా ఓ కామాక్షి, కామాక్షి దుర్గా అని కాదు, రెండు ఒకటే. ఓ దుర్గా, అసలు లోకంలో జింతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి, ఏడుస్తూ చేయకూడదు పూజ. పరమ సంతోషంతో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ ఎర్రటి నా తల్లి చెయ్యి, ఆవిడ పెట్టుకున్న ఉంగరాలు, లోకాలని కాపాడగలిగినటువంటి తల్లి, మృణాళీ వృద్ధీనాం తవ భుజలతానాం చతసణాం అని శంకరాచార్యుల వారు పొంగిపోయిన చెయ్యి. ఆ చెయ్యి ఇలా పడితే అందులో నీళ్లు పోస్తే నా తల్లి చెయ్యి ఇలా కడుక్కుని పక్కన ఉన్న మెత్తటి బట్టకి ఒత్తుకుంటే అసలే ఎర్రటి చెయ్యి ఇంకా ఎర్రపడితే ఏదో పారిజాతాపహరణలో నంది తిమ్మన గారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద కింద కంటి అయ్యి అంటాడు సత్యభామని. అలా ఇంకొంచెం ఎర్రబడిపోతే ఆ తల్లి యొక్క చెయ్యి, అలాంటి చెయ్యి కలిగినటువంటి తల్లి యొక్క చెయ్యి చూసి మురిసిపోయి ఆనందపడిపోతుంటాడే. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అందరం అంటాం, అదొక్కటి అని అలా కూర్చుని అబ్బబ్బబ్బబ్బబ్బా అని పరవశించిపోతుంటే, ఏం నాన్నా అని అమ్మవారి ఇలా బుగ్గలు పట్టుకుని, ఏరా తర్వాత ఉపచారం చెయ్యి అంటే అమ్మ పుట్టుకున్న బుగ్గలని పొంగిపోతుంటే కొడుగ్గా అలా పూజ చేసిన వాడున్నాడే, వాడు సంతోష తరంగితస్య కామాక్షి, వాడు సంతోష తరంగములతో చేస్తున్నాడు ఆ పూజ. అలాంటి వాడున్నాడే, వాడు బంధో యది భవతి పునః, వాడు కానీ మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే సింధో రంభస్సు భ్రమీతి శిలా, సముద్రం మీద పెద్ద గుండురాయి వేస్తే తేలినట్టే. అది ఎంత అసంభవమో వాడు మళ్ళీ పుట్టడం అంత అసంభవం. అంటే ఇక వాడు పుట్టడు. వాడు పుట్టడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. అంత సంతోషంతో అమ్మవారిని అర్చన చేసినటువంటి కారణం చేత కలిగినటువంటి చిత్తశుద్ధి వలన ఏర్పడిన పాత్రత వలన పరమశివుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసిన యోగ్యతని పొంది తరించిపోతున్నాడు. అది బ్రహ్మచారిణి, బ్రహ్మతత్వస్వరూపిణి దేవి. ఆ తల్లి ఉన్నదే, ఆమె అలా అనుగ్రహించగలదు. ఎవరు ఆమె పాదములు పట్టుకున్నారో వాళ్ళనటు నడుపుతుంది. అదే నేను నిన్న మీతో మనవి చేసింది. గోవిందరాజస్వామి గుళ్ళో మధుకైటములు ఎందుకుంటారో అదే చెప్పా.
విష్ణువు ఎంత సహజంగా ఉన్నాడో ఆయన చెవి గులివి కూడా అంత సహజంగా ఉంది. భగవంతుణ్ణి పట్టుకుందామన్న కోరిక ఎప్పుడుందో పట్టుకోవడానికి మనని అనుగ్రహించకుండా యువతలకి లాగేసేటటువంటి ఒత్తిళ్లు కూడా అలాగే సహజంగా ఉంటాయి. భక్తి ఎప్పుడు ప్రారంభమైందో దానిలో వైక్లభ్యాలు కూడా అప్పుడే ప్రారంభం అవుతాయి. భగవంతుణ్ణి పట్టుకుందామంటే మనసు ఎట్టోపోతుంది, రెండూ కలిపే మొదలవుతాయి. ఈ మధుకైటభుల్ని ఎవరు చంపాలి? అమ్మవారు చంపుతుంది. రాత్రి సూక్తం చేశారు అప్పుడు, అందుకే దుర్గా సప్తశతిలో అమ్మవారి అనుగ్రహంతో స్థితికారుడైన విష్ణువు సంహరిస్తారు. అంటే మనం భగవంతుని పట్టుకోవాలనుకున్నప్పుడు పట్టుకోకుండా అడ్డొస్తున్న బలహీనతల్ని పోగొట్టేవాడు కూడా వాడే. వాడి మీదే వెయ్యాలి ఆ భారం, అంతే తప్ప అది పోగొట్టడానికి మన ప్రయత్నం ఉండదు. మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకున్నారా? మన ప్రయత్నంతో పోగొట్టుకోవడం ఉండదు, ఆ భక్తి చేతనే పోగొట్టుకుంటారు. అందుకు మధుకైటభులు వస్తారు. సప్త శతిలో కూడా, దుర్గా సప్తశతిలో కూడా ప్రారంభంలోనే మధుకైటభ వృత్తాంతం చెప్పడానికి కారణం అదే. భక్తికి పక్కన వెంటనే ఉండేది అదే. భగవంతుడు ఎంత సహజమో నేను నాది అంత సహజమో ఆయన అనుగ్రహంలోనే మళ్ళీ నేను నాది వాడు వాడిది కింద మారిపోతుంది. ఆ వాడు వాడిది అన్నప్పుడు అంతా నివేదనం అయిపోయింది, అయిపోవడంలో తరించిపోయాడు అంతే. ఇప్పుడు ఇక నేను నాది లేదు, వాడు వాడిది, అంతా వాడే, వాడు కానిదేం లేదు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదబద్ధయుగడి చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే, ఆ బ్రహ్మతత్వ స్వరూపిణి అయినటువంటి తల్లి బ్రహ్మాన్ని చేయడమే కాదు నిరంతరం కాపాడుతుంటుంది. ఆయన శరీరంతో ఉన్నంతసేపు ఆయన ఉన్నటువంటి స్థితిలో ఆయనని రక్ష చేస్తూ ఉంటుంది. శరీరంతో ఉంటాడు కానీ నేను ఆత్మని అన్న భావనతో ఉంటాడు. అందుకే అటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారంటే నిత్యముక్తులు అంటారు. అంటే ఇక్కడే వాళ్ళు శరీరంతో ఉన్నా వాళ్ళు మోక్షాన్ని పొంది ఉన్నారు. శరీరం పడిపోయాక విదేహముక్తి. వారు శరీరం పడిపోయాక చనిపోయారు అనకూడదు, విదేహముక్తి పొందారంటే దేహం పడిపోయింది, ఇప్పుడు ఆత్మగా అంతటా నిండిపోయారు. కంచికామకోటి మహాస్వామి వారు ఎక్కడున్నారంటే విదేహముక్తిని పొంది వారు అంతటా నిండిపోయారు. శరీరము బృందావనంలో ఉంది, ఇప్పటికీ ఉన్నారు మహాస్వామి. ఇక్కడే కూర్చుని ఉన్నారు ఉన్నతమైన ఆసనం మీద. కాబట్టి మహానుభావుడైనటువంటి వాడు ఆ స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందేట్టు చేసేది ఆవిడే, శరీరంతో ఉన్నన్నాళ్ళు రక్షించేది ఆవిడే. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కంచికామకోటి మఠానికి 64వ పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోని. ఆయన ఒకానొకప్పుడు తంజావూరులో కూర్చునుండగా వాదన చేస్తామని కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన అలాగే చేద్దురు గాని వెళ్ళి చక్కగా దేవతార్చన చేసుకుని రండని సత్కరించబోయారు. సత్కరించబోతే వాళ్ళు అన్నారు, మాకు ఈ సత్కారం వద్దు, మేము మీతో వాదన చేసి మిమ్మల్ని గెలవాలనుకుంటున్నాం అన్నారు. చాలా సంతోషం, తీర్పు చెప్పేవాళ్ళు ఉండద్దు, అందుకని ఆ పక్కన ఉన్నటువంటి జిల్లాల్లోంచి పండితుల్ని పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ప్రారంభించండి వాదన, మీరేం చెప్తారో చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్దామని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన వంక చూశారు, జ్ఞాపకం రాలేదు, ఏమీ జ్ఞాపకం రాలేదు. ఆఖరికి వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళలో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారన్నారు, అయ్యా మాకేమి జ్ఞాపకం రావట్లేదు, మాట రావట్లా, ఏది కారణం ఏమిటంటే, అదిగో ఎదురుగుండా కూర్చున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 64వ పీఠాధిపతి, నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషుల గురించి చెప్పట్లేదు నేను. ఆయన ఒళ్ళో చంటి పిల్ల పడుకుంది, చిన్న పిల్ల, అదిగో అక్కడుందే అలా ఉంది, పడుకుని చూస్తోంది. ఆ బోసి నవ్వులతో ఆ పిల్ల చూస్తుంటే మాకు ఆ పిల్లనే చూడాలన్నది గుర్తు రావట్లేదు ఏమి. ఆ పిల్లని దింపేయమనండి పీఠాధిపతులు అన్నారు. వెళ్ళి అడిగారు, అయ్యా మీ ఒళ్ళో పిల్ల ఉందిట, పిల్ల నవ్వుతుంటే వాళ్ళకి గుర్తు రావట్లేదుట, పిల్లని తీసేయండి అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకుంటుంది, దండకమండలాలు ఉన్నాయన్నారు. అంటే అసలు ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా కామాక్షి పరదేవత చంటి పిల్ల రూపంలో వచ్చి ఆయన ఒళ్ళో పడుకుంది. ఆమె నవ్వులకు జ్ఞాపకం రాలేదంతే, అనుగ్రహించేసింది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఇప్పటికీ బ్రహ్మచారిణీ తత్వంతో అమ్మవారు అనుగ్రహించిన మహాపురుషులు శృంగగిరి పీఠాధిపతులై ఉన్నారు. విజయదశమి నాడు శారదా నవరాత్రులు చేసినప్పుడు తెల్లవారుజామున తుంగానదిలో స్నానం చేసి గంగ పూజ చేస్తారు. గంగ పూజ చేసి
లోపలికి వెళ్ళి గురుమండలాన్నంతటినీ కూడా అర్చించి పాదుకలు నర్తించి శారదాంబ దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి పూజ చేస్తారు. సాయంకాలం ప్రదోష వేళ దాటాక చంద్రమౌళీశ్వరారాధన చేసి శారదామాత దేవాలయంలోకి వస్తారు. వస్తున్నప్పుడు వజ్రవైఢూర్యాలు పొదిగినటువంటి అద్భుతమైనటువంటి దుస్తులు వేసుకుంటారు. వేసుకుని మొగలాయి చక్రవర్తులు పెట్టుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో కూడుకున్న కిరీటం ఎలా ఉంటుందో అటువంటి కిరీటం ఎవరు బహూకరించిందో తెలుసా? పీఠాధిపతుల యొక్క అనన్యమైన శక్తిని గమనించి హైదరాబాద్ ని పరిపాలించిన నవాబు బహూకరించిన కిరీటం. అంత పెద్ద కిరీటాన్ని పెట్టుకుని టిప్పు సుల్తాన్ బహూకరించినటువంటి బ్రహ్మాండమైన మకర కంటిని పెట్టుకుంటారు. మైసూర్ మహారాజా యొక్క అధికార గుర్తు గండభేరుండ పక్షి. ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వానికి అదే గుర్తు. మీరు కర్ణాటక పరిపాలనా కార్యాలయంలోకి వెళ్తే ఎదురుగుండా గోడ మీద పెద్ద గండభేరుండ ఉంటుంది. ఆ గండభేరుండ మైసూర్ మహారాజా వారి అధికారిక ముద్ర. ఆ గండభేరుండం ఉన్నటువంటి ముద్ర ఉన్నటువంటి పెన్ని నగలు వేసుకుని వారు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులుగా ఈ భూమి మీద నడిచి వెడుతున్నటువంటి వేరొక సరస్వతి స్వరూపంగా నడిచి వచ్చి శారదాంబ గుళ్ళో శారదాంబ ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుంటారు. వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని బిరుదు పెట్టి పిలుస్తారు. అపర సరస్వతీ స్వరూపమై కూర్చుంటారు తపశ్చక్రవర్తులై. అంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఇప్పటికీ ఉన్నారు అలా సేవ చేస్తూ. కంచి కామకోటి మఠానికి వెళ్ళి చూడండి శారదా నవరాత్రుల్లో ఎలా ఉంటుందో, చాతుర్మాస్యంలో చూడండి ఎలా ఉంటారో. వాళ్ళ చాతుర్మాస్య వ్రతం, వాళ్ళ పూజ, వాళ్ళ నిష్ఠ, వాళ్ళ వేదాంత పాఠం ఇప్పటికీ శృంగేరి పీఠాధిపత్యం వహించేటటువంటి భారతీ తీర్థ మహాస్వామి ప్రతిరోజు విద్యార్థుల్ని కూర్చోబెట్టి 2 గంటల సేపు తర్కశాస్త్రం మీద పాఠం చెప్తారు. ఎంత పెద్దవాడు కానివ్వండి, ఆయన పాఠం చెప్తుండగా వస్తే ఎవరో వచ్చారు మీకోసం అంటే కోప్పడతారు, వెళ్ళరు. ఇప్పటికీ తర్కశాస్త్ర పాఠం చెప్తారు. ఇప్పటికీ అంత మహావిద్వాంసులయ్యుండి కంచికామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం జరుగుతుంటే ప్రస్థానత్రయ భాష్యం వింటుంటారు, పాఠం చెప్తుంటారు పిల్లలకి. అపర శారదాస్వరూపులై తిరుగుతూ ఉంటారు. అమ్మ అనుగ్రహించగలదు. అంత అద్భుతంగా అమ్మవారు ఒకరిని కాదు ఎంతమందిని అనుగ్రహించిందో ఈ దేశంలో. ఎంతమంది ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ తల్లి యొక్క వైభవం ఎక్కడుంటుందంటే బ్రహ్మచారిణీ తత్వంగా. ఆ తల్లి కదలికలన్నిటినీ కూడా పరబ్రహ్మము యొక్క అనుగ్రహం పొందడానికి అసలు మొట్టమొదట కదలిక ఎలా ఉండాలో ఆ కదలిక దగ్గర నుంచి కదపడం ప్రారంభిస్తుంది. అసలు మన బుద్ధి తిరిగి ఆవిడ పాదములు పట్టుకోవడం అన్నదొక్కటి అలవాటైతే చాలు. అందుకే నిన్న మీతోనే మనవి చేశా, దుర్గా అని ఎలుగెత్తి పిలవడం అలవాటైతే చాలు. రోజుకొక్కసారైనా దుర్గాయై నమః, అమ్మా దుర్గమ్మ అని అనుకోవడం వస్తే చాలు. ఆ తల్లి లోపల ఉన్నటువంటి శక్తులనన్నిటినీ కూడా కదుపుతుంది. అందుకే ఈ కదలికలు బయట తిరిగినంతసేపు ఆవిడ దొరకదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరుగుడికి దొరికేది కాదు, లోపలికి తిరగాలి ఇంద్రియాలు. అలా లోపలికి తిరగడం అనేటటువంటి శక్తి పొందేటట్టుగా ఆ తల్లి గురుమండల రూపిణిగా మారుతుంది. మారి ఏదో ఒక గురువుగా మీ సమక్షానికి వచ్చి ఆమెయే ఆ గురువు ద్వారా మాట్లాడుతుంది. మాట్లాడి మనసులలో భక్తి కలిగేటట్టు చేస్తుంది. చేసి మెల్లిగా మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి ఆవిడ వైపుకి తిరిగేటట్టుగా చేస్తుంది. ఒక్కొక్కసారి ఆమె అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందంటే లోకోపకారం చెయ్యడం కోసమని ఒకరి యందు ఆమె నైపుణ్యాన్ని ప్రవేశపెడుతుంది. ఎంతో మంది కాకలు తీరినటువంటి శాస్త్రవేత్తలు అన్నీ చెప్పి చిట్ట చివరికి వచ్చేటప్పటికి పరమేశ్వరుడే గొప్పవాడనేశారు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఎందుచేత అంటారేమో, కదలికలు ఎటువైపు నుంచైనా కదలచ్చు, కానీ చిట్ట చివరికి వెళ్ళి పరబ్రహ్మము దగ్గరికి చేరి 2 చేతులు ఎత్తేస్తాయి. అలా ఎత్తేట్టు కదుపుతుంది ఆవిడ. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకడు గణిత శాస్త్రవేత్త కావచ్చు, నాకిన్ని లెక్కలొచ్చు అనొచ్చు కొంతకాలం. ఆఖరికి ఆయనలో ఆవిడ ఒక భావన ప్రవేశపెడుతుంది. ఎక్కడో ఎవరో ఒక గురువన్న మాట ఒకటి వింటాడు, ఆ మాటకి తెలుసుకుంటాడు, తెలుసుకుని ప్రేరణ పొందుతాడు. నేను ఇన్ని సంఖ్యలు చెప్తున్నాను, ఏదో లెక్క పెట్టినప్పుడు కోట్లు, కోట్లు కాదు మిలియన్లు, మిలియన్లు కాదు బిలియన్లు, బిలియన్లు కాదు ట్రిలియన్లు, ఇన్నని చెప్తున్నాను. నేను చెప్పిన సంఖ్యలు ఎన్నున్నాయో ఆ సంఖ్యతో నేను అసలు భగవంతుడు ఉత్పత్తి చేసినటువంటి ఈ ప్రాణులను లెక్క పెట్టడానికి ఈ సంఖ్యలు సరిపోతాయా?
నేను నేర్చుకున్న గణిత శాస్త్రం భగవంతుడు తయారు చేసినటువంటి ప్రాణులను లెక్క పెట్టడం ముందు చాలా లేదు. ఆయన అంత గొప్పవాడు అని తను తేర్చుకున్న శాస్త్రాన్ని పక్కన పెట్టి 2 చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు బ్రహ్మతత్వ స్వరూపిణి ఆవిడ బ్రహ్మతత్వం వైపుకి తిప్పేసింది అంతే. అందుకే కబీర్దాస్ గారు అంటాడు, ధరణీ సబ్ కాగజ కరవు లేకిని సబ్ బనరాయి సాత సమందకి బసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. నేను ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసుకుని అరణ్యాల్లో ఉన్నటువంటి చెట్లనన్నింటినీ నరికి కలంగా చేసుకుని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్నంతటినీ సిరాగా చేసుకుని శ్రీమన్నారాయణుని యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవి సరిపోలేదన్నాడు. అందుకే లోకంలో ఎంగిలి కానిదంటూ ఏమైనా ఉంటే ఒక్కటే ఉందన్నారు రామకృష్ణ పరమహంస. ఏది ఎంగిలి కానిది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ అనుభవం చేత ఆనందమే తప్ప చెప్పడానికి పనికిరాదు అది. అందుకే అది నోట్లోంచి చెప్పబడదు కాబట్టి ఎంగిలి కాలేదు. మిగిలినవి ఏవైనా ఎంగిలైపోయాయి నోటితో చెప్పాం కాబట్టి. కాబట్టి ఎవడు ఎంత నేర్చుకోనివ్వండి, ఆ తల్లి అనుగ్రహం ఉన్నప్పుడు ఆ కదలికలన్నీ ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది. ఒకడు నేను ఏదో భూగోళ శాస్త్రం అంతా నేర్చుకున్నాను, పీఠభూములు ఎన్నున్నాయో, మైదానాలు ఎన్నున్నాయో, పర్వతాలు ఎన్నున్నాయో అన్నీ నేను చదువుకున్నాను, ఈ భూమిని ఇలా పట్టుకుంటే చెప్పగలనన్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి అపర శంకరాచార్యుల వారు, మరొక శివావతారం మహాపురుషుడు ఎవరి పేరు తెలుసుకుంటే పాపరాశి ధ్వంసమవుతుందో వారు పీఠాధిపత్యం వహించి పరమ వృద్ధులైపోయి కూర్చునుండగా ఒకానొకప్పుడు ఈ భూమిని పట్టుకుని ఇలా మట్టి తీస్తే ఇన్నేళ్ల నుంచి ఈ మట్టి ఉందో చెప్పగలిగినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు కొంతమంది విదేశాల నుంచి మన దేశంలో ఉన్న శాస్త్రవేత్తలతో కలిసి మహాస్వామి దగ్గరికి వెళ్ళారు. మహాస్వామి వారికి స్వాగతం చెప్పి కూర్చోబెట్టారు. ఏం కావాలని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, మా దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంది, ఇంత గొప్ప శక్తితో మేము ఏమైనా చెప్పగలం, కాబట్టి మా మనసు తృప్తి పడేటటువంటి మాట ఒకటి మీరు మా శాస్త్రంతో ఏం చెయ్యొచ్చో చెప్పండి అని అడిగారు. ఆయన వెంటనే వారిలో ఒక శాస్త్రవేత్త పెద్దవారిని పిలిచి అన్నారు, మీరు కేరళ రాష్ట్రానికి వెళ్ళండి, పూర్ణానది ప్రవహిస్తోంది, కాలడీ దగ్గర ఉన్నటువంటి పూర్ణానది కింద ఉన్న మట్టి తీసి మీకున్నటువంటి శక్తితో ఈ నది పాయ కాలడి దగ్గర ఎప్పటి నుంచి ప్రవహిస్తోంది, మిగిలిన పూర్ణానది ఎప్పటి నుంచి ప్రవహిస్తోంది, దానిలో మట్టి దీనిలో మట్టి తీసి చెప్పండి అన్నారు. అదెంత పని, వాళ్ళు గబగబా వెళ్ళి ఆ మట్టి తీసి చెప్పారు. కాలడి దగ్గర ఉన్న పూర్ణానది శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారని చెప్పబడుతోందో అన్ని వందల సంవత్సరాల నుంచి ఎడుతోంది. మిగిలిన పూర్ణానది లెక్క పెట్టడానికి వీల్లేదు, అన్ని సంవత్సరాల నుంచి విడుతోంది బ్రహ్మగారి సృష్టి. చూశారా, మీరు చూసినటువంటి శక్తి మీకు అందుకు సరిపోయింది. భగవద్ అనుగ్రహంతో నమ్మకంతో నీ చదువుకున్న నమ్మకం చేత పూర్ణానదిలో ఉన్న మట్టి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పాయ ప్రవహిస్తోందని నేను చెప్తానన్నారు. వెంటనే శాస్త్రవేత్తలు మహాస్వామి వారి కాళ్ళ మీద పడిపోయారు. మేము తత్వాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం, మీరు లౌకికంగా చదువుకున్న చదువుని భగవంతుని వైపుకి తిప్పుతుంది ఆవిడ. ఇన్ని చదువుకున్నానంటాడు. ఆఖరణ ఒక రోజున ఒక మాట అంటాడు, అరే ఇన్ని పీఠభూములు ఉన్నాయి, ఇన్ని మైదానాలు ఉన్నాయి, ఇన్ని పర్వతాలున్నాయి, ఇన్ని కొండలున్నాయి, ఇన్ని సప్తహరితారణ్యాలున్నాయి, ఇన్ని ఉష్ణారణ్యాలున్నాయి, ఇన్ని సవశీతలారణ్యాలున్నాయి, ఇన్ని ఋతువులున్నాయి, ఇన్ని పీఠభూములున్నాయి, ఇన్ని ఒండ్రుమట్టిలున్నాయి అన్నాను. అసలు ఇన్నిటిని తయారు చేసిన పరమాత్మ ఎంత గొప్పవాడు రా, ఎలా చేశాడు రా ఇన్నింటిని అన్నాడు. ఇప్పుడు తిరిగిపోయిందా లేదా ఆయన చేసినవన్నీ? మహామహా శాస్త్రవేత్తలే ఆఖరికి అన్నీ చెప్పి ఒక మాట అన్నారు. అందరికీ తెలుసు, న్యూటన్ అంతటి వాడు అన్నాడు, ఎవ్రీవన్ నోస్ యాపిల్ ఫాల్స్ డౌన్ బట్ న్యూటన్ ఇస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఆస్క్డ్ వై. అందరికీ తెలిసి యాపిల్ పండు కింద పడిపోతుందని, న్యూటన్ ఒక్కడే ఎందుకు పడుతుందని అడిగాడు, భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. కనిపెట్టిన శాస్త్రవేత్తలందరూ చివరికి చేతులెత్తి ఇవన్నీ పెట్టింది మేం కాదు పరమేశ్వరుడు అన్నారు. ఒకదాన్నొకటి గుద్దుకోకుండా, కాలమునందు విలంబనం లేకుండా, ఒకరు చెప్పకుండా శరదృతువు అని సంకల్పంలో చెప్పడానికి సిద్ధపడుతుంటే తెల్లవారుజామున 4:30కి లేచి బయట గోడ ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండేటట్టు, పొగమంచు పడేటట్టు, పడిశం పట్టేటట్టు, లోకం చల్లగా ఉండేటట్టు, చిన్న చలి మొదలయ్యేటట్టు ఋతువు ఎలా ప్రారంభమైంది, ఎలా మంచు పడుతోంది, రేపు ఇది అవగానే మళ్ళీ శిశిర ఋతువు ఎలా వచ్చేస్తుంది,
చైత్ర వైశాఖ మాసంలో వచ్చేటప్పటికి వసంత ఋతువు ఎలా వస్తోంది? ఎవరు నడుపుతున్నారు దీన్ని అంతటిని? ఎవరు తిప్పుతున్నారు ఈ చక్రాన్ని? ఎవరు తీయిస్తున్నారు ఊపిరి? నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడు ఎవరు? ఎవడికి వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఆలోచించినంత మాత్రం చేత త్రికరణ శుద్ధిగా ఆలోచనలను ఒక్కసారి అమ్మవారి వైపుకు పెట్టి ఆలోచించినంత మాత్రం చేత భగవంతుని పాదముల వైపుకు ఆలోచనలు తిప్పి ఆ ఆలోచనల వలన భగవంతుని పట్ల భక్తి కలిగి భక్తితో కర్మాచరణము చేసి కర్మాచరణము వలన చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన మోక్షము కలిగేటట్టుగా చేసి ఇక్కడ నుంచి అక్కడకు ఎత్తి ఏ కోరికైనా తీర్చగలిగిన తల్లి కనుక కామం అంటే కోరికలు తీర్చడానికి హద్దు కనుక కామకోటి అయి ఆ తల్లి కామకోటి పీఠాదివాసిని అయి కామాక్షి అయి అవతల శారదయ్యి ఇన్ని పీఠములలో ఇన్ని పేర్లతో విరాజమానురాలై అన్నిటికీ ఆదిమూలమైనటువంటి దుర్గయ్యి మనందరి చేత పూజలు అందుకుని శరత్కాలంలో ప్రత్యేక పూజలతో ఆరాధింపబడి లోకములన్నింటినీ అనుగ్రహించి సరస్వతీ కటాక్షాన్ని వెదజల్లుతోంది ఆ తల్లి. ఇంతటి శక్తిని అనుగ్రహించింది అంటే అది పరదేవత యొక్క అనుగ్రహం. అందుకే ఆ పరదేవతానుగ్రహం అంత గొప్పది కాబట్టే ఈ దేశానికి వచ్చినటువంటి విదేశీయులు కూడా ఈ దేశ వైభవానికి పొంగిపోయారు. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశానికి దండయాత్రకు వస్తూ తన సైన్యాధిపతి సెల్యూకస్ నికేటర్ని పిలిచి చెప్పాడు, ఎవరి జోలికైనా వెళ్ళు కానీ గడ్డాలు పెంచుకుని ఏమీ తెలియని వాళ్ళలా చేతి కింద కర్ర పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ జోలికెళ్లకు, వాళ్ళు పరమశక్తివంతులని చెప్పాడు. చూద్దామని తపస్సు చేసుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు సెల్యూకస్ నికేటర్. ఆయన కళ్ళు విప్పి చూశాడు. ఏమిటన్నాడు? ఐఎమ్ ది ఎన్వాయ్, ఐఎమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్ వరల్డ్ కాంక్వరర్, ప్రపంచ విజేత అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సర్వసైన్యాధిపతివి సెల్యూకస్ అన్నాడు. ఆయన చూసో నవ్వు నవ్వి కూర్చో అన్నాడు. కృష్ణాజినం చూపించదుగో చుట్ట విప్పు కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. లే అన్నాడు. లేచాడు. కూర్చున్నాడు. లేచాడు. ఏమైంది అన్నాడు. ఏమైంది? కూర్చోమంటే కూర్చున్నాను, లేమంటే లేచాను. కాదు, నువ్వు కూర్చుంటే కృష్ణాజనం విచ్చుకుంది, నువ్వు లేచిపోతే చుట్టుకుంది. నీలాగే చాలా మంది వచ్చారు ఈ దేశానికి మేము గెలిచామని, పోయినప్పుడు ఇలాగే మా సంస్కృతి నిలబడింది. భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని పాడు చెయ్యగలిగిన వాడు లేడు. ఎందుకు వస్తాయంటే అప్పుడప్పుడు ఇబ్బందులు దీని శక్తిని నిరూపించడానికి వస్తుంటాయి. అవి లేకపోతే బంగారానికి అగ్ని పెట్టకపోతే పుట్టడం ఎక్కడిది? అందుకొస్తాయి తప్ప దీని ముందు నిలబడగలిగినవి కావు. అది చరిత్ర నిరూపించింది. అప్పుడు చచ్చిపోయిన అలెగ్జాండర్ కోరుకున్నాడు, నేను చచ్చిపోయినప్పుడు శవపేటికి కన్నాలు పెట్టి 2 చేతులు బయట పెట్టండి, ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోయి మధ్యలో మాత్రం ప్రపంచ విజేత అని పేర్గాంచాను. ఈ వేదాంతం చెప్పిన భారతదేశం చాలా గొప్పదన్నాడు. అటు నడిపించగలిగిన శక్తి స్వరూపం ఆ తల్లి. అంత గొప్ప శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మనని అనుగ్రహించలేనిది లేదు. అటువంటి బ్రహ్మతత్వ స్వరూపిణి, అది బ్రహ్మచారిణి, మోక్షము వరకు తీసుకెళ్లగలిగినటువంటి తల్లి. ఒక్కసారి నమస్కరిస్తే చాలు నిండు మనసుతో కదలికలను భగవంతుడి వైపుకి తిప్పి మనుష్య జన్మ సార్థక్యం చెయ్యగలిగిన 2వ శక్తిగా దుర్గ యొక్క రూపం బ్రహ్మచారిణి. పరమాద్భుతమైన స్వరూపం చంద్రఘంట. రేపటి రోజున సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు దుర్గ యొక్క రూపాలలో 3వదైన చంద్రఘంటా స్వరూపంతో ప్రారంభం చేసి ఆ తల్లి వైభవాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.